హలో ఆల్, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేద్దామమ్మా. బట్ ఒక్కసారి దాని ముందు చూడండి, ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి మనం తెలంగాణ ప్యాక్ ఫర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అనేది తీసుకొని రావడం జరిగింది. సో మీకు ఇక్కడ జిఎస్ పార్ట్ ఆల్రెడీ కవర్ అయిపోతే కేవలం తెలంగాణ కావాలనుకున్న తెలంగాణ ఎకానమీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ జోగ్రఫీ, టోటల్ తెలంగాణ ప్యాక్ అనేది 10,000 ఉండే కోర్స్ కేవలం 5,000 రూపీస్కే తీసుకొని రావడం జరిగింది. అది కూడా 21 మే వరకు మాత్రమే, అంటే కేవలం ఇంకా 2-3 డేస్ మాత్రమే మనకి అవైలబిలిటీ ఉందమ్మా. సో వెంటనే ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. మీరు ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే చేసుకోవచ్చమ్మా. సో ఆల్రెడీ జిఎస్ కవర్ అయిపోయింది అంటే ఈ తెలంగాణ కోర్స్ మీరు కేవలం 5,000 తీసుకుంటే 5,000 పెట్టి రికార్డెడ్ క్లాసెస్ అన్నీ కూడా మీకు అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ వస్తుంది. సో మీరు హ్యాపీగా ఎప్పుడు ఫ్రీ దొరుకుతావు అప్పుడు క్లాసెస్ అన్నీ కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ మనం ఎనీ సబ్జెక్ట్ 5,000 కూడా స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రాబోతుంది. ఎకానమీ ఎవరు చెప్తున్నారమ్మా? సురేష్ సార్. అండ్ హిస్టరీ బై సాయిరామ్ సార్. అండ్ పాలిటీ ఈజ్ డెల్ట్ బై మీ, దిస్ ఇస్ శ్రీనివాస్. అండ్ నెక్స్ట్ జోగ్రఫీ ప్రసాద్ సార్ డీల్ చేస్తున్నారమ్మా. సో మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలనుకున్న రికార్డెడ్ క్లాసెస్ అనేవి 5,000 రూపీస్కి మీకు యాక్సెసిబిలిటీ అనేది వస్తుంది అనమాట. ఓకే? అండ్ ఈ 5,000 ఫీజు అనేది 8,000కి పెరగబోతుంది. 5,000 ఫీజు అనేది 8,000కి వెళ్ళబోతుందమ్మా. సో ఈ 3 డేస్లో సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే చేసుకుంటే మీకు యూజ్ ఉంటుందన్నమాట. ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా. అండ్ సబ్స్క్రిప్షన్కి మ్యామ్కి కాల్ చేయండి అమ్మా. ఒకవేళ 5,000 కట్టి మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీలోకి మారాలనుకున్నా కూడా మీకు ఆ 5,000 అమౌంట్ అనేది అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే? సో ఇంకా డిలే చేయకుండా వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి. ఎస్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్, డేట్ 18/5/2022. అండ్ ఆర్టికల్స్ అన్ని డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్ చూద్దాం, ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్దాం. చూడండి అమ్మా, ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్డ్. ఓకే, ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్డ్ చూడండి. ది వరల్డ్ మస్ట్ లివ్ అండ్ వర్క్ టుగెదర్ అగైన్. ఓకేనా? సో ఇది జిఎస్ రిలేటెడ్ ఆర్టికల్ అనమాట. వరల్డ్ మస్ట్ లివ్ అండ్ వర్క్ టుగెదర్ అగైన్ అనేది మనం ఇన్ జనరల్గా ఎస్ఐ ఆర్టికల్స్లోని అండ్ GS2 ఆర్టికల్స్లోని, GS1 ఆర్టికల్స్లో సొసైటీ సోషల్ ఇష్యూస్ అన్నిట్లో కూడా యూజ్ చేయగలము. GS2లో పాలిటీలో కూడా మనం యూజ్ చేయగలం అనమాట. ఓకే? అండ్ నెక్స్ట్ సోషల్ సైన్స్ ఆపరేట్స్ విత్ మల్టిపుల్ ట్రూత్స్ అనేది చూస్తాము. ఆల్ దిస్ ఈజ్ రిలేటెడ్ టు హౌ ద ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అనేది చూస్తాము అనమాట. అండ్ నెక్స్ట్ ఏ కన్సర్టెడ్ ఎఫర్ట్ ఇన్ రీఇమాజినింగ్ మ్యూజియమ్స్. ఓకే? సో దిస్ కమ్స్ అండర్ GS3 సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎందుకు అంటే సరే ఇది మ్యూజియంస్ కంటే ఆర్ట్ అండ్ కల్చర్ కాదా అంటే నో, ఇక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ మ్యూజియంలో కొత్త టైప్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూజ్ చేయడం జరిగింది. అంటే మన అప్లికేషన్ అనేది బోత్ GS1 ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ GS3 సైన్స్ అండ్ టెక్నాలజీ అని కూడా చూస్తాం. సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ ఇంప్రూవింగ్ కోల్డ్ చైన్ సిస్టమ్. సో కోల్డ్ చైన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయమని చూస్తున్నాము. దిస్ కమ్స్ ఇన్ GS3 అగ్రికల్చర్లో అనమాట. GS3 అగ్రికల్చర్ అండ్ ట్రాన్స్పోర్టేషన్లో క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత చూడండి, ఇట్స్ నేవీస్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ టు కీప్ ఇండో పెసిఫిక్ సేఫ్. ఓకే? ఇండో పెసిఫిక్ రీజన్ని సేఫ్గా ఉంచడం అనేది ఎవరి బాధ్యత అమ్మా? ఇండియాస్ నేవీస్ అనేసి. ఓకేనా? సో ఇండియా యొక్క నేవీది మెయిన్ రోల్ అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చేంజెస్ టు బయోడైవర్సిటీ లా విల్ వీకెన్ ఇట్. ఓకే? బయోడైవర్సిటీ లాస్ అనేవి మీరు స్ట్రింగ్ చేసి వీకెండ్ చేసేస్తే దాని ఎన్ఫోర్స్మెంట్ కెపాసిటీస్ అనేవి తగ్గిపోతాయి అని చూస్తాం. నెక్స్ట్ 1 in 6 గ్లోబల్ డెత్స్ ఇన్ 2019 లింక్డ్ టు పొల్యూషన్ అని చూస్తాము. ఓకే? పొల్యూషన్కి లింక్ అయ్యి 1 in 6 డెత్స్ అనేవి జరుగుతున్నాయి అని కూడా చూస్తున్నాం అన్నమాట. ఓకే? సో ఇప్పుడు ఒక్కొక్క ఆర్టికల్ నీట్గా డీల్ చేద్దాం. చూడండమ్మా, మన ఆర్టికల్ ద వరల్డ్ మస్ట్ లివ్ అండ్ వర్క్ టుగెదర్ అగైన్ అని ఇవ్వడం జరిగింది. ఇటువంటి ఆర్టికల్స్ అనేవి మనం GS1 GS2లోని ఇంకా మెయిన్ ఇటువంటి ఆర్టికల్స్ అనేవి మనం ఎస్ఐలో కవర్ చేస్తాం బాగాను. ఎస్ఐస్ రాయడానికి ఇటువంటి ఆన్సర్స్ అనేవి మీకు బ్యూటిఫుల్గా యూజ్ అవుతాయమ్మా. ఓకే? ఎస్ఐకి రిలేటెడ్ ఆర్టికల్స్ రావడం రేర్గా జరుగుతుంటుంది. సో మీరు దీన్ని జాగ్రత్తగా గ్యాదర్ అప్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే?
అండ్ నెక్స్ట్ దీన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా రాయొచ్చు. ఒకసారి ఆర్టికల్ రాసింది శశి థరూర్ అనమాట. ఇతను యునైటెడ్ నేషన్స్లో హీ హ్యాస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లిటరలీ 27 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది యునైటెడ్ నేషన్స్లో ఉండడం అనేది జరిగింది. సో ఇతని ఆర్టికల్స్ ఎప్పుడు వచ్చినా కూడా చాలా క్లారిటీగా చదవండి అనమాట. శశి థరూర్ ఇతను కాంగ్రెస్ ఎంపీ అనమాట, ఫ్రమ్ కేరళ. ఓకే, సో అతను ఏం ఆర్టికల్ రాసినా కూడా చాలా బ్యూటిఫుల్గా నీట్గా ఉంటుంది. సో దాన్ని మీరు ఫాలో అప్ అవడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. ఓకే, సో అయితే ఇక్కడ ఆర్టికల్ అంతా కూడా దేని గురించో చూడండి. అతను ఏం చెప్తున్నారంటే వరల్డ్ అంతా కూడా చేంజ్ అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడ చేంజ్ అవుతుంది? ఒకప్పుడు వరల్డ్ అంతా కూడా గ్లోబలైజేషన్ అని అనేవారు. ఇప్పుడు ఇటువంటి గ్లోబలైజేషన్ మీద ఉండే ఇంట్రెస్ట్ అంతా కూడా డీగ్లోబలైజేషన్కి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. సార్, డీగ్లోబలైజేషన్ అంటే ఏంటి? డీగ్లోబలైజేషన్ అంటే ఇక్కడ నేషనల్ అనేది ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, ఇంటర్నేషనల్ మీద ఇంట్రెస్ట్ అనేది తక్కువ ఉంటుంది. అంటే మనం ఒకసారి చూడండి, నేషనల్ ఆస్పిరేషన్స్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తాము, ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వము, కాస్త తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. అదే గ్లోబలైజేషన్లో చూస్తే ఇక్కడ ఏంటి అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఆర్ గ్రేటర్ దెన్ నేషనల్ ఇష్యూస్ అని చూస్తామన్నమాట. ఓకే, సో ఆ విధంగా గ్లోబలైజేషన్ ఉండేది, ఇప్పుడు డీగ్లోబలైజేషన్ అవుతుంది. వరల్డ్ అంతా కూడా ఈ విధంగా చేంజ్ అవుతుంది అని చూస్తాము. చాలా జాగ్రత్తగా చూడండి, చాలా ఎగ్జాంపుల్స్ కూడా నేను ఇస్తాను. దీన్ని మనం జనరల్గా ఏమంటామంటే రైట్ వింగ్ ఐడియాలజికల్ ఎక్స్ట్రీమిజం అని అంటాము. అంటే రైటిస్ట్ పార్టీస్ అనేవి వేరియస్ నేషన్స్లో ఎక్కువ అయ్యాయి. సార్, రైటిస్ట్ పార్టీస్ అంటే ఏం చేస్తాయి? ఎగ్జాంపుల్ కూడా చెప్పండి. ఇండియాలో జనరల్గా రైటిస్ట్ పార్టీ ఎగ్జాంపుల్ మనం బీజేపీ గవర్నమెంట్ అని అంటాము. ఇన్ జనరల్గా రైటిస్ట్ పార్టీలో ఏంటి అంటే నేషనల్ ఆస్పిరేషన్స్ అండ్ నేషనల్ గోల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. నేషనల్ గోల్స్ అండ్ నేషనల్ ఇంట్రెస్ట్ అని అంటాము. ఓకే, దాని ఎగ్జాంపుల్స్ కూడా నేను ఇస్తాను. బట్ ఇక్కడ ప్రపంచం అంతా కూడా గ్లోబలైజేషన్లో 2 బ్యాగ్స్ అనేవి తగిలాయి, అంటే 2 షాట్స్ అనేవి తగిలాయి అనమాట. ఒక షాట్ ఏంటి? దిస్ ఈజ్ ఎకనామిక్ బ్యాక్ షాట్ అండ్ సెకండ్ వన్ కల్చరల్ బ్యాక్ షాట్ అని అంటాము. ఓకే, కల్చరల్ బ్యాక్లాష్ ఆర్ బ్యాక్ షాట్. ఓకే, ఇక్కడ జనరల్గా మీకు జనరల్గా తెలుసు, దీన్ని నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి అమ్మా. మొత్తం కూడా ఎకనామిక్ గ్లోబలైజేషన్ అనేది ఉండేది. అంటే ఏంటి? ఎకానమీ పరంగా, ట్రేడ్ పరంగా ప్రతి స్టేట్ కూడా, అంటే ప్రతి కంట్రీ కూడా గ్లోబలైజేషన్లో పార్టిసిపేట్ చేస్తే ఆ కంట్రీలో దొరికే వస్తువులన్నీ కూడా మిగతా కంట్రీలో కూడా అవైలబుల్గా ఉంటాయి. అంతే కదమ్మా, ఇప్పుడు మనం కూడా వరల్డ్ ట్రేడ్ చేస్తాము, వరల్డ్ ట్రేడ్లో మన వస్తువులన్నింటినీ కూడా ఇస్తాం, రైట్? సో ఈ విధంగా మనం చూస్తామన్నమాట. ఓకే, దీన్ని ఎకనామిక్ గ్లోబలైజేషన్ అని అంటాము. ఓకే, ఎకనామిక్ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత జనరల్గా ఏంటి, చాలా వరకు డెవలప్డ్ కంట్రీస్లో బ్యాక్ అనేది అవ్వడం జరిగింది. ఒకసారి చూడండి, ఎకనామిక్ గ్లోబలైజేషన్ అయిన తర్వాత ప్రొడక్ట్స్ అన్నీ కూడా డెవలపింగ్ కంట్రీస్ నుంచి ఎక్కువ తీసుకోవడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ హయ్యెస్ట్ బెనిఫిటెడ్ ఎవరమ్మా? చైనా అండ్ ఆ తర్వాత ఇండియా అనేది చూస్తాం. ఎందుకంటే వీళ్ళు అప్పుడు డెవలపింగ్ కంట్రీ స్టేజ్లో ఉన్నారు. సో వీళ్ళ లేబర్ అనేది చీప్గా అవైలబుల్గా దొరుకుతారు. ఎందుకంటే ఒకసారి చూడండి, అదే అమెరికాలో 1 అవర్ అనేది కష్టపడితే ఇండియన్ రూపీస్తో నేను ఎగ్జాంపుల్ ఇస్తాను, ఇండియన్ రూపీస్లో అట్లీస్ట్ ఒక 2000 రూపీస్ అయినా ఇవ్వాలి. అదే ఇండియాలో ఒక 1 అవర్ అనేది కష్టపడితే 100 రూపీస్ కూడా వర్క్ చేయడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు, అవునా? అదే చైనాలో అయితే 1 అవర్కి వాళ్ళు అట్లీస్ట్ 70 రూపీస్ కూడా వర్క్ చేయడానికి చాలా కష్టంగా ఉంటారనమాట. అంటే ఈ విధంగా ఉంది అనుకోండి. ఓకే సార్, 2000 రూపీస్ అంటే డాలర్స్ లెక్కలో ఇస్తారు, నేను ఇండియన్ రూపీస్తో ఎగ్జాంపుల్ ఇచ్చాను అనమాట. అంటే మనకి ఈ విధంగా ఇప్పుడు చూడండి, అయితే అమెరికా అనేది డెవలప్డ్. సో గంటకి 2000 రూపీస్ పెట్టి వర్క్ చేయించుకుంటారా? గంటకి 100 రూపీస్ పెట్టి వర్క్ చేయించుకుంటారా? సో డెవలపింగ్ కంట్రీస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది పెరిగింది అండ్ డెవలపింగ్ కంట్రీస్ నుంచి ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ అనేది డెవలప్డ్ కంట్రీస్కి వెళ్ళడం జరిగింది. ఓకేనా? సో ఈ విధంగా ఎకనామిక్ గ్లోబలైజేషన్ అనేది డెవలపింగ్ కంట్రీస్కి బెనిఫిట్ అయినప్పుడు డెవలప్డ్ కంట్రీస్ అనేవి లాస్ అనేది అవ్వడం జరిగింది. సో అందుకనే వాళ్ళు జనరల్గా ఏంటి, గవర్నమెంట్ పాలసీస్ని నిలదీయడం స్టార్ట్ చేశారు. ఏంటి అంటే డెవలప్డ్ కంట్రీస్కి గ్లోబలైజ్డ్ సిస్టమ్ వలన ఎటువంటి ఉపయోగం కూడా లేదు.
సో మనం ఎర్లియర్ ఫేజ్కే వెళ్ళిపోతాం. అంటే ఏంటి, గ్లోబలైజేషన్ కాకుండా నేషనల్ ఇంట్రెస్ట్తోనే మనం వర్క్ చేద్దాం. ఓకేనా. సో మనకి ఇంపార్టెంట్ అయితేనే మనం చేద్దాం, లేదంటే చెయ్యము అని కూడా చూడడం జరిగింది. అండ్ ఆ తర్వాత సెకండ్ వన్ ఏంటమ్మా మనకి, ఫస్ట్ వన్ ఈజ్ ఎకనామిక్ గ్లోబలైజేషన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ కల్చరల్ బ్యాక్లాష్. ఓకే, కల్చరల్ బ్యాక్లాష్ అంటాము ఆర్ బ్యాక్ ఫైర్ అంటాం అనమాట. ఇక్కడ జనరల్గా ఏంటి, మనం కల్చర్ని చూస్తాం. ఒక్కసారి చూడండి, మీరు బెంగళూరు లాంటి సిటీస్ తీసుకుంటే అవి కాస్మోపాలిటన్ సిటీస్ అని అంటాము. ఎందుకంటే అక్కడ ఇండియా నుంచే కాదు, వేరియస్ కంట్రీస్ నుంచి కూడా అక్కడ ఉద్యోగం చేస్తారు అని చూస్తాం, రైట్. వాటినే మనం కాస్మోపాలిటన్ సిటీస్ అని అంటాము. కాస్మోపాలిటన్ సిటీస్లో మీకు ఫ్రీడమ్ అనేది ఉంటుంది. చాలా కంట్రీస్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కల్చర్స్ అన్నీ కూడా మనకి జనరల్గా తెలుస్తుంది అనమాట. ఓకే, సో అయితే ఈ కాస్మోపాలిటన్ సిటీస్ అనేవి గ్లోబలైజేషన్ తర్వాత పెరగడం జరిగింది. ఎందుకంటే ప్రతి కంట్రీ వాళ్ళు కూడా వేరే ప్లేసెస్లో చేంజ్ అవుతున్నారు, వర్క్ చేస్తూ ఉన్నారు అని కూడా చూస్తాము. బట్ ఇక్కడ ఇన్ జనరల్గా ఏం జరిగిందంటే, గ్లోబల్ ట్రేడ్ తర్వాత వాళ్ళకి డెవలప్డ్ కంట్రీస్కి లాస్ వచ్చింది అని చూసి వాళ్ళు ఇటువంటి పీపుల్ మీద, డెవలప్డ్ కంట్రీస్ నుంచి వచ్చే పీపుల్ మీద దే డెవలప్డ్ హేట్రెడ్నెస్ అని చూస్తాము. అందుకే మీరు యూఎస్లో చూస్తే చాలా వరకు వాళ్ళు ఏంటమ్మా, బయట కంట్రీస్ వాళ్ళు ఎక్కడైనా ఉంటున్నారు అంటే చాలామంది చంపేస్తున్నారు, అవునా కాదా. మనం రీసెంట్గా చూస్తున్నాం. అంటే ఏంటి, వాళ్ళు కొంతమంది వాళ్ళకి ఏమీ తెలీదు, వేరే కంట్రీ వాళ్ళు ఉన్నారంటే మన ఆపర్చునిటీస్ వాళ్ళు తీసుకుంటున్నారు అన్న ఉద్దేశంతో వేరే కంట్రీ వాళ్ళని చంపేస్తున్నారు అని కూడా చూస్తామన్నమాట. ఓకే, అండ్ కొన్ని ఈ 2 వర్డ్స్ చెప్తానమ్మా. ఆ 2 వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి చూడండి. There is something that is called somewheres and other anywheres. ఓకే, సమ్వేర్స్ అంటే నథింగ్ బట్, ఇక్కడ ఒకసారి చూడండి, సమ్వేర్స్ అంటే వీళ్ళు ఒకే రిలీజియన్ని, ఒకే ప్లేస్ని, ఒకే కల్చర్ని, ఒకే లాంగ్వేజ్ని, అంటే ఒక ప్లేస్, ఒకే లాంగ్వేజ్, ఒకే కల్చర్, ఒకే ఫుడ్, ఓకే, ఒకటి ఎథ్నిసిటీ అనేవి మెయింటైన్ చేస్తే దాన్ని సమ్వేర్స్ అంటాము. అంటే వీళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళి వర్క్ చేయలేరు, అంటే వీళ్ళు ఇక్కడ బెనిఫిట్ అనేది పొందలేకపోతున్నారనమాట. అంటే ఏంటి, వీళ్ళు వాళ్ళ ఊరి నుంచి బయటికి రారు, కొత్త ఉద్యోగాలు అవసరం లేదు, కొత్త ఆపర్చునిటీస్ అవసరం లేదు, కొత్తగా గ్రోత్ అవ్వాలన్న కోరిక కూడా వాళ్ళకి లేదనమాట. దాన్నే సమ్వేర్స్ అని అంటాము. ఓకే, అయితే ఎనీవేర్స్ అనేది చూడండి. ఎనీవేర్స్ అనే వాళ్ళని గ్లోబల్ పీపుల్ అని అంటాము. అంటే వీళ్ళు బిజినెస్ క్లాస్ టికెట్స్ వేసుకొని బిజినెస్ క్లాస్ ఫ్లైట్స్లో తిరుగుతూ ఉంటారు, ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీకి వెళ్తుంటారు, 5 స్టార్ హోటల్స్లో అకామిడేషన్ తీసుకుంటారు, ఇంటర్నేషనల్ గ్యాదరింగ్స్కి అటెండ్ అవుతారు. ఓకేనా, వాళ్ళు ప్రతి లాంగ్వేజ్ మాట్లాడతారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్లూయెంట్గా యూజ్ చేస్తారు. వాళ్ళంతా కూడా కమర్షియల్ పర్పస్గా బిజినెస్ ఓరియంటేషన్ గురించి మాత్రమే చూస్తూ ఉంటారు. అయితే సమ్వేర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా బిజినెస్ ఓరియంటేషన్ చూడరు, వాళ్ళకి ఏదైతే డ్యూటీ ఉందో దాని గురించే చూస్తారు అని చూస్తామన్నమాట. అంటే ఎనీవేర్స్ వాళ్ళు ఏంటమ్మా, దే ఆర్ కల్చరల్లీ వెరీ సుపీరియర్ కింద తయారయ్యారనమాట. ఓకే, వాళ్ళు ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి వెళ్తుంటారు, అక్కడ ఫుడ్ తింటారు, ఇక్కడ ఫుడ్ తింటారు. జనరల్గా మనం చెప్తాం కదమ్మా, పొద్దున్న ఒక దగ్గర తింటాం, మధ్యాహ్నం ఒక దగ్గర తింటాం, నైట్ ఒక దగ్గర తింటే వాళ్ళు చాలా రిచ్ అని. ఈ విధంగా ఎనీవేర్ పీపుల్ అనేవాళ్ళు ఉంటారనమాట. వాళ్ళ బిజినెస్ పర్పస్ మీద ఎక్కడ ఉంటారో కూడా ఎవరికి మనకి తెలియదు అని చెప్తున్నాం. ఓకే, సో ఈ 2 వర్డ్స్ అనేవి కల్చరల్ బ్యాక్లాష్ అయ్యింది అని చూస్తున్నాము. ఓకే, సో ఈ విధంగా ఆర్టికల్ అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇన్ జనరల్గా వరల్డ్ లెవెల్లో ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నారు చూడండి అమ్మా. వరల్డ్ అంతా చూస్తే ఈ గ్లోబలైజేషన్ మీద అందరికీ ఇంట్రెస్ట్ అనేది పోతుందన్నమాట. సో అందుకనే దే ఆర్ విల్లింగ్ టు గో ఫర్ దేర్ బ్యాక్. అందుకని దాన్ని ఫస్ట్ ప్రమోట్ చేసింది డొనాల్డ్ ట్రంప్. ఇతను ఏ ఫిలాసఫీస్ పెట్టుకొని ఎలక్షన్స్లో విన్ అవ్వడం జరిగిందమ్మా, అమెరికా ఫస్ట్ అండ్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఓకే,
సో వాళ్ళకి ఆపర్చునిటీస్ పోతున్నాయి. సో వాళ్ళందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అందుకే అమెరికా ఫస్ట్ అండ్ అమెరికా గ్రేట్ అగైన్. ఈ ఫిలాసఫీస్ అన్నీ ఏటమ్మా, ఇవన్నీ గ్లోబలైజేషనా నేషనలైజేషన్ థింగ్సా? ఇవన్నీ కూడా నేషనల్ ఇంట్రెస్ట్ థింగ్స్. అందుకే గ్లోబలైజేషన్ బ్యాక్ అవుతుంది అని కూడా మనం చెప్తున్నాము. ఇతన్ని జనరల్గా చూసుకొని మనం జనరల్గా ఏం చూస్తాం, టర్కీ నుంచి ఎర్డోగాన్ కానీ, బ్రెజిల్ నుంచి జైర్ బోల్సోనారో కానీ, అండ్ జనరల్గా ఇండియా నుంచి కూడా నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఏం చెప్పేప్పుడు వచ్చిందమ్మా, నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఏం చెప్పి రావడం జరిగింది, మన నేషన్ అనేది కొన్ని సెక్యులర్ థింగ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా గ్రేట్ అవ్వాలి అంటే ఇండియా మొత్తం కూడా గ్రేట్ అవ్వాలి, ఇండియా మొత్తాన్ని కూడా గ్రేట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది అని నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఆ టైంలో చెప్తూ గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. ఓకే, నేను వచ్చిన తర్వాత ఇండియాని ఇట్లా తీసుకొని వెళ్తాను, ఇట్లా చేద్దాము అని చెప్పడంతోనే కదమ్మా రావడం అనేది జరిగింది. సో అయితే ఇక్కడ జనరల్గా ఏం చూస్తాం, సెల్ఫ్ డెఫినేషన్ అనేది ఎక్కువైపోయింది. ఓకేనా, అండ్ ఇక్కడ చూస్తే ఈవెన్ రష్యా ఉక్రెయిన్ వార్ కూడా దేని మీద అవుతుందమ్మా, నేషనలిస్ట్ ఇంటర్నేషనల్ అని అంటాము. ఏంటంటాం, నేషనలిస్ట్ నేషనల్. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. నేషనలిస్ట్ ఇంటర్నేషనల్ అంటే ఏంటి సార్? ఓకే, ఆ వ్యక్తి అనేవాడు జనరల్గా ఇంటర్నేషనల్ పర్సనే, బట్ అతని ఆలోచనలు మాత్రం కేవలం ఆ కంట్రీ వరకు మాత్రమే ఉంటుందన్నమాట. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చూసారనుకోండి, బెనిఫిట్ ఎవరికి రావాలని చెప్తారు, అమెరికాకి, అంటే నేషనలిస్ట్. బట్ ప్రతి కంట్రీతో కూడా రిలేషన్స్ అనేవి బాగా పెంచుకొని ట్రేడ్ అనేది పెరగాలి అని చూస్తారు, దాన్ని ఇంటర్నేషనల్ అంటాం. అందుకని ఎవరైనా ఇట్లా చేస్తే వాళ్ళని నేషనలిస్ట్ ఇంటర్నేషనల్ అని అంటాము. ఓకేనా, సో ఇప్పుడు జనరల్గా మనం చూస్తే రష్యా ఇక్కడ ఉక్రెయిన్ మీద వార్ చేస్తుంది కదమ్మా, దేనికి, ఓకే, ఉక్రెయిన్ అనేది ఎప్పటికీ కూడా జనరల్గా రష్యాకి సంబంధించింది అని చెప్తూ ఉంటారు. ఉక్రెయిన్ ఉన్న కంట్రీ అనేది రష్యాది అని చెప్తున్నారు. అండ్ ఇన్ జనరల్గా కూడా దే డోంట్ వాంట్ ఉక్రెయిన్ అనేది నాటోలో జాయిన్ అవ్వకూడదు అని ఈ విధంగా పెట్టడం అనేది జరిగింది అనమాట. ఓకే, సో అయితే ఇక్కడ జనరల్గా మనం ఏం చూస్తాము, ఇవన్నీ కూడా కరోనా తర్వాత చాలా వరకు చేంజ్ అయిపోయాయి అని చూస్తామన్నమాట. ఇవన్నీ కూడా కోవిడ్-19 తర్వాత క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చింది. అండ్ జనరల్గా ప్రజలందరూ కూడా గవర్నమెంట్ దగ్గరికి వెళ్తున్నారు. దేనికి, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ లేదంటే గవర్నమెంట్ ఇచ్చే ప్రికాషనరీ డోసెస్ కానీ వీటన్నిటినీ తీసుకోవడానికి గవర్నమెంట్ దగ్గరికి వెళ్తున్నారు అని చూస్తామన్నమాట. ఓకే, అండ్ గ్లోబ్ మొత్తం కూడా గ్లోబల్ సప్లై చైన్స్ ఇన్ ట్రేడ్ అండ్ కామర్స్లో కూడా మనం జనరల్గా చూస్తాము అని చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో నేషన్స్ అన్నీ కూడా కోవిడ్ టైమ్స్లో ఫుడ్ గురించి, వ్యాక్సిన్స్ గురించి, మెడిసిన్స్ గురించి ప్రతి చోట తిరగడం అనేది జరిగింది. ఎందుకంటే గ్లోబలైజ్డ్ వరల్డ్ అయిపోయింది, మొత్తం కాన్సన్ట్రేషన్ ఆఫ్ బిజినెస్ అంతా కూడా కొన్ని కంట్రీస్లో అయిపోవడం వలన ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎవరు కూడా ట్యాకిల్ చేయలేకపోయారు అనమాట. ఓకే, సో ఈ విధమైన ఇష్యూస్ కూడా మనం చూడడం జరిగింది అని చూస్తాం. ఓకే, ఎస్, అండ్ ఈ వరల్డ్ అనేది వల్నరబుల్ వరల్డ్ కింద జనరల్గా చూస్తాము, వల్నరబుల్ వరల్డ్ కింద. ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత మనకి చైనా నుంచి అంత వేగంగా ఎవరికి కరోనా స్ప్రెడ్ అవుతుందని తెలీదు. అండ్ గ్లోబల్ ట్రేడ్ కూడా చాలా వరకు తగ్గిపోయిందని చూస్తాం. ఇన్వెస్ట్మెంట్స్ రాలేదు, ఫినాన్షియల్ ఫ్లోస్ అనేవి కంట్రీలోకి రాలేదు, కంట్రీలో ఫారెన్ రిజర్వ్స్ అనేవి తగ్గిపోతున్నాయి. ఇవన్నీ కూడా మనం జనరల్గా చూస్తామన్నమాట. బార్డర్స్ అనేవి పెరిగిపోయాయి, ఇమైగ్రేషన్ అనేవి పెరిగిపోయింది. ఓకే, సో ఎప్పుడూ లేనంతగా జనరల్గా మనం ఈ నైబరింగ్ కంట్రీస్ నుంచి కానీ యాలీస్ నుంచి కానీ హెల్ప్ కావాలని ఎక్కువ అడగడం జరిగింది. ఓకే, సో అందుకని ఇలాంటివన్నీ కూడా రావడం జరిగింది అని చెప్తాము. అండ్ ఎస్, కోవిడ్-19 పాండమిక్ ఏదైతే ఉందో అది గట్టి షాకే కంట్రీకి కాదనట్లేదు, బట్ ఇన్ జనరల్గా అవి క్లోజ్ ఆన్ చేసుకుంటూ మనం వెళ్ళడం అనేది మన బాధ్యత అని చూస్తామన్నమాట. ఓకే, సో అయితే ఇక్కడ ఇన్ జనరల్గా ఏంటి, గ్లోబలైజేషన్లో కంట్రీస్ అన్నీ కూడా కోఆర్డినేటెడ్గా ఉంటాయి. బట్ రీసెంట్గా చూస్తే ఏంటి, బ్రిటన్ అనేది యూరోప్ నుంచి వచ్చేసింది, తర్వాత జనరల్గా అమెరికా అనేది ట్రంప్ టైంలో ప్యారిస్ అగ్రిమెంట్ క్లైమేట్ నుంచి బయటకు వచ్చేసింది. అయితే ఇక్కడ జనరల్గా ఏమంటాం, ఇలా ఇండివిజువల్ కంట్రీస్ ఏవైతే చేస్తున్నాయో వాటి గురించి పట్టించుకోవద్దు. ఎప్పుడైనా గ్లోబల్ లెవెల్లో ఇన్స్టిట్యూషన్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తే చెప్తేనే అప్పుడు మాత్రమే చూడమని కూడా ఆర్టికల్ అనేది చెప్తుంది అనమాట. ఓకే.
సో ఇటువంటి డీగ్లోబలైజేషన్ ఫేజ్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చూస్తాం. అండ్ ఇతను ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటి, యూరోప్ ఒకవేళ తీసుకుంటే ఫస్ట్ యూరోపే గ్లోబలైజ్డ్ వరల్డ్ అవ్వాలి అని చెప్పి చాలా వరకు ట్రై చేయడం జరిగింది అని చూస్తాం. ఆ తర్వాత ఐడియా ఆఫ్ యూరోప్ అనేది చాలా పూర్తిగా క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే బ్రిటన్ అనే కంట్రీ వచ్చేసింది యూరోప్ నుంచి. ఆ తర్వాత కోవిడ్ వలన బార్డర్ రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టడం జరిగింది. బార్డర్ రిస్ట్రిక్షన్స్ అంటే ఇంతవరకు కూడా ఫ్రీ మూమెంట్లో ఉండేవాళ్ళు బార్డర్ రిస్ట్రిక్షన్స్ అనేవి జనరల్గా క్లోజ్ అయిపోయాయి అని కూడా చూస్తాము. బార్డర్ రిస్ట్రిక్షన్స్ అనేవి రావడం జరిగింది, ఫ్రీ బార్డర్స్ అనేవి క్లోజ్ అయిపోయాయి, కోవిడ్-19 క్యాజువాలిటీస్ కూడా బాగా పెరిగాయి అని చూస్తామన్నమాట. ఓకే, సో ఇక్కడ జనరల్గా వెరీ ఫ్యూ మూమెంట్స్ అనేవి జరిగింది. సర్వీసెస్ కానీ, క్యాపిటల్ గూడ్స్ కానీ, పీపుల్ కానీ వీళ్ళందరూ కూడా చాలా తక్కువ మోతాదులోనే ఎక్స్చేంజ్ అనేది జరిగింది, మూమెంట్ అనేది జరిగింది అని చూస్తామన్నమాట. ఓకే, సో అయితే ఇక్కడ జనరల్గా ఇంకేం చూస్తామంటే ఇటువంటివన్నీ క్లోజ్ అవ్వాలంటే గవర్నెన్స్ అనేది బాగా పెరగాలి. బాగా పెరగాలి. ఇతను ఏం చెప్తున్నారంటే, నాకు ఉన్న 27 years ఎక్స్పీరియన్స్ బట్టి నేను వే ఫార్వర్డ్ కింద ఏం చెప్తానంటే, ఎప్పుడైనా జనరల్గా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవ్వాలి అంటే డిప్లొమాటిక్ ఛానల్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసి ఖచ్చితంగా డైరెక్ట్గా మీట్ అయ్యి మాట్లాడాలి. డిప్లొమాటిక్ ఛానల్స్ క్రియేట్ చేసి గవర్నమెంట్ అఫీషియల్స్ని మీట్ అయ్యి మాట్లాడాలి అని కూడా మనం జనరల్గా చూస్తామన్నమాట. అండ్ ఏదైతే మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ అని ముందంతా పెట్టారో, గ్లోబలైజేషన్ ఉండాలి, మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి అని ఏదైతే పెట్టారో అట్లాంటిది ఏమీ అవసరం లేదు అని చెప్తామన్నమాట. ఓకే, ఉన్న వాళ్ళు అందరూ కూడా జనరల్గా బాగానే మాట్లాడుతున్నారు, మనకి ఇంకా అవసరం లేదు అన్నట్టు కూడా చెప్తున్నారు. ఓకే, సో మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి అవసరం లేదు అని చెప్తున్నారు. ఓకే, బట్ మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఇండియా చాలా బాగా రిపోర్ట్ చేస్తుందన్నమాట. అండ్ వీళ్ళు ఎందుకు మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ అవసరం లేదు అంటున్నారంటే, దే ఆర్ టేకింగ్ ది బ్యాక్ ఆఫ్ కోవిడ్ సిచ్యువేషన్స్లో జనరల్గా మనం ఏం చూస్తాము, జనరల్గా వేరే కంట్రీ యొక్క హాస్పిటల్స్ ఇంపార్టెన్స్ కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవి కూడా ముందుకు వచ్చి కంట్రీస్కి అమౌంట్ అనేది ఇవ్వదు అని చూస్తాం, రైట్. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇతను వే ఫార్వర్డ్ కింద డిప్లొమాటిక్ ఛానల్స్ క్రియేట్ చేయాలి. అండ్ కోవిడ్-19 తర్వాత ఎటువంటి లెసన్స్ అనేవి తీసుకున్నావో అవి ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. అండ్ ఆ తర్వాత టిట్ ఫర్ ట్యాట్ లాగా ఉండకూడదు. కంట్రీ టిట్ ఫర్ ట్యాట్ రిలేషన్ అనేది మెయింటైన్ చేయకూడదు. టిట్ ఫర్ ట్యాట్ రిలేషన్ అనేది మెయింటైన్ చేయకూడదు. కంట్రీస్ అన్నీ కూడా హ్యుమానిటేరియన్ బేసిస్ మీద ముందుకు వెళ్తే చాలా మంచిది అని చెప్తామన్నమాట. వరల్డ్ అంతా కూడా ఒకటి వార్ సిచ్యువేషన్, రష్యా అనేది ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్న వార్ సిచ్యువేషన్లోని అండ్ గ్లోబ్ మొత్తం కూడా ఇప్పుడు ఈ కోవిడ్-19 సిచ్యువేషన్ వలన ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లోజ్ అవుతాయి అని చెప్పడం జరిగింది. ఎకానమీస్ క్లోజ్ అవ్వడం అంటే ఏంటమ్మా, ఎకానమీస్ అనేది బిజినెస్ అవ్వక చాలా బాగా తగ్గిపోయింది అని చూస్తాం. ఇప్పుడు అవన్నీ కూడా రివైవ్ చేయాలి అని కూడా చూస్తామన్నమాట. ఓకే, వార్ అనేది ఇమ్మీడియట్గా క్లోజ్ అవ్వాలి అండ్ ఇన్ జనరల్గా గ్రోత్ అనేది పెరగాలి, ఇంటిగ్రేషన్ అనేది పెరగాలి అని కూడా చూస్తామన్నమాట. సో ఇది అమ్మ ఆర్టికల్. సో అందుకనే ఆర్టికల్ని ద వరల్డ్ మస్ట్ లివ్ అండ్ వర్క్ టుగెదర్ అగైన్ అని ఇవ్వడం జరిగింది. ఒకప్పుడు ఎట్లా అయితే ప్రతి ఒక్కరు కూడా కష్టపడేవారు యునైటెడ్ నేషన్స్ గ్రోత్ గురించి, ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా దాని గురించి అట్లానే మారుస్తూ ఉండాలి అని కూడా చెప్తున్నారనమాట. ఓకే, సో ఇదమ్మా ఆర్టికల్. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోతున్నాం. చూడండి, నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, సోషల్ సైన్స్ ఆపరేట్స్ విత్ మల్టిపుల్ ట్రూత్స్ అనేవి చూస్తాము. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా. మన ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంది, ఎట్లా మారాలి అనేది. సో ఎడ్యుకేషన్ మీద ఎప్పుడైనా ఆర్టికల్ అనేది వస్తే మీకు GS2 పాలిటీలో వచ్చినా, ఎస్ఐలో వచ్చినా, ఎథిక్స్లో వచ్చినా కూడా ఈ ఆన్సర్ అనేది మీకు బాగా యూజ్ అవుతుందమ్మా. ఒక్కసారి చూడండి. మన ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కానీ, లేదంటే రియల్ లైఫ్ ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ ఎట్లా స్టార్ట్ అవుతున్నాయమ్మా, కేవలం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తోనే అవుతున్నాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. బట్ UPSC చూసిన ప్రిలిమ్స్ స్టేజ్లో మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే చూస్తున్నాము. బట్ ఇన్ జనరల్గా ఏం చెప్తున్నారంటే అవి సైన్స్ క్వశ్చన్స్కి అయితే ఓకే, బట్ వాట్ అబౌట్ సోషల్ సైన్సెస్? లెట్స్ టేక్ హిస్టరీ కానీ, ఎకనామిక్స్ కానీ, పాలిటీ కానీ, సొసైటీ కానీ, ఎడ్యుకేషన్ కానీ, కల్చర్ కానీ, ఇటువంటి వాటి క్వశ్చన్స్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు? ఒక వ్యక్తిని మీరు ర్యాట్ రేస్ అంటాము. ర్యాట్ రేస్ ఈజ్ రిలేటెడ్ టు కాంపిటీషన్ సక్సెస్. అంటే ఎవరైతే కాంపిటేటివ్గా
చూస్ ది కరెక్ట్ ఆన్సర్స్ కరెక్ట్గా పెడతారో వాళ్ళు విన్ అవుతారనమాట. అంటే ఇక్కడ ఏబుల్ పీపుల్ అనేవాళ్ళు ఆ చాయిస్ని మీట్ అవ్వచ్చు, లేదంటే అవ్వకపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇందులో వచ్చిన టాపర్ని గ్లోరిఫై చేయాల్సిన అవసరం కూడా లేదు అని చెప్తున్నారనమాట. ఎందుకంటే కొన్నిసార్లు కేవలం నాలెడ్జ్ మాత్రమే కాదు, నార్మల్గా ఏదో ఒక చాయిస్ పెట్టి అది కరెక్ట్ అయినా కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఒక క్లియర్ ఎస్ ఆర్ నో అనేది పెట్టకూడదు. సోషల్ సైన్స్ క్వశ్చన్స్లో అట్లా అస్సలు కూడా చెయ్యకూడదు అని చెప్తామన్నమాట. బట్ యూపీఎస్సీలో ప్రిలిమ్స్ ఇట్లా ఉన్నా కూడా మనకి మెయిన్స్లో రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది కాబట్టి యూపీఎస్సీ కరెక్ట్గానే క్యాలిక్యులేట్ చేస్తుంది అని చెప్తున్నామన్నమాట. మనము ఇప్పుడు ఈ ఆర్టికల్ నేను ఎప్పుడు కూడా క్లాస్లో చెప్తూ ఉంటాను, డెవలప్ ఆర్ హ్యావ్ ది హ్యాబిట్ ఆఫ్ క్రిటికల్ థింకింగ్ అని. ఓకేనా, హ్యావ్ ది హ్యాబిట్ ఆఫ్ క్రిటికల్ థింకింగ్ అని నా క్లాస్లో ఎప్పుడు చెప్తూ ఉంటాను కదమ్మా. సో ఇక్కడ మనము ఏ ఆప్షన్ వచ్చినా కూడా క్రిటికల్గానే మనం అనలైజ్ చేయాలి. ఏదో ఉంది కదా అని పూర్తిగా నార్మల్గా చదువుకుంటూ వెళ్ళకూడదు. క్రిటికల్ థింకింగ్ చేసినప్పుడు మాత్రమే మన అనాలిసిస్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. మన అనాలిసిస్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి, దాంతో మనం బెనిఫిట్ అనేది పొందుతాము అని చూస్తామన్నమాట. ఓకే, సో చూడండి అమ్మ ఒక్కసారి. ఈ క్లియర్గా ఎస్ ఆర్ నో అనేది పెడితే వైట్ ఆర్ బ్లాక్ కింద అయిపోతుంది. ఇది నార్మల్ సైన్సెస్లో సెట్ అవుతుంది తప్ప సోషల్ సైన్సెస్లో కేవలం వైట్ అండ్ బ్లాక్ మాత్రమే కాదు, కొన్నిసార్లు గ్రే ఏరియాస్ కూడా ఉంటాయి. గ్రే ఏరియాస్ అంటే ఇన్ బిట్వీన్ బ్లాక్ అండ్ వైట్. ఈ గ్రే అనేది షేడ్స్. ఎప్పుడూ కూడా ఒక ఆన్సర్ అనేది ఉండదు, షేడ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, ఒక్కసారి చూడండి. మనం జనరల్గా ఏమని చెప్తాము, వార్ అనేది ఏమని చెప్తాం, వార్ జనరల్గా కూడా ఎప్పుడూ కూడా రాంగ్ అని చెప్తాం, రైట్. వార్ అనేది రాంగ్ అని చెప్తాము. అయితే ఇప్పుడు ఒక టెర్రరిస్టులు మనకి ఇండియా మీద దాడి చేస్తున్నారు అనుకోండి, లేదంటే మనం సైలెంట్గా ఉన్నా కూడా వేరే కంట్రీ మనల్ని ప్రొవోకేట్ చేస్తుంది, ఇబ్బంది పెడుతుంది అనుకోండి, అప్పుడు వాళ్ళు వార్కి వచ్చిన తర్వాత మనం వార్ అనేది చేస్తాం. అయితే వార్ ప్రతిసారి రాంగా అంటే నో, రైట్. సో అట్లా అని రాంగ్ అంటే రాంగ్ కాదు, రైట్ అంటే రైట్ కాదు, అట్లాంటివి ఏవైనా కూడా మనం గ్రే ఏరియాస్ అని అంటాము. అంటే పూర్తి ఎస్ పూర్తి నో అనేది ఎక్కడా కూడా ఉండదు అని చెప్తాం. దాన్ని గ్రే ఏరియాస్ అని అంటామన్నమాట. సో ఇటువంటి గ్రే ఏరియాస్లో మీ స్కిల్స్ చూపించడానికి మీరు ఎస్ ఆర్ నో అని పెడితే అవ్వదు, అవునా. ఇప్పుడు చెప్పారనుకోండి, వార్ మంచిదా కాదా, వార్ మంచిది అంటే ఎస్ పెట్టండి, లేదు అంటే నో అని పెట్టండి. అంటే ప్రతి కండిషన్లో కూడా వార్ ఎస్ ఆర్ నోకి మాత్రమే పరిమితం కాదు, చాలాసార్లు అది గ్రే ఏరియాస్లోనే ఉంటుంది. ఎందుకు వార్ చేస్తున్నారు, ఎవరితో వార్ చేస్తున్నారు, అట్లాంటివన్నీ కూడా చూస్తామన్నమాట. అదే ఇన్ జనరల్గా సైన్సెస్లో అయితే క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు, డేటా మాత్రమే అడుగుతారు, లేదంటే హిస్టరీ చూసినా కూడా కొన్నిసార్లు ఏంటి వార్ ఎప్పుడు జరిగింది, ఓకే, సో వరల్డ్ వార్ 1 ఎప్పుడైంది, వరల్డ్ వార్ 2 ఎప్పుడైంది, అటువంటి డేటా అనేది మనకి టెక్స్ట్ బుక్స్లో దొరుకుతుంది. ఇన్ జనరల్గా గూగుల్ చేసినా కూడా దొరుకుతుంది. అయితే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మారాలి. హయ్యర్ ఎడ్యుకేషన్లో మనకి ఖచ్చితంగా క్రిటికల్ థింకింగ్ అనేది పెరగాలి. క్రిటికల్ థింకింగ్ వలనే మన ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్ అనేవి పెరుగుతాయి, మన సర్వైవల్ కాంపిటీషన్ రేట్స్ కూడా పెరుగుతాయి అని చెప్తామన్నమాట. క్రిటికల్ థింకింగ్లో మనకి మల్టిప్లిసిటీ ఆఫ్ థాట్స్ అనేవి వస్తాయి. మల్టిప్లిసిటీ ఆఫ్ థాట్స్, ఓకే, మల్టిప్లిసిటీ ఆఫ్ థాట్స్ వస్తాయి. సో మల్టిపుల్ చాయిసెస్ ఉంటే మన థాట్స్ అనేవి లిమిట్ అయిపోతాయి. బట్ అదే స్క్రిప్ట్ రైటింగ్లో ఉంటే మనకి మల్టిప్లిసిటీ ఆఫ్ థాట్స్ అనేవి వస్తాయి. ఈ మల్టిప్లిసిటీ ఆఫ్ థాట్స్ వలన మనం మోడర్న్ కాన్సెప్ట్స్ కూడా తీసుకొని రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకసారి చూడండి, ఇప్పుడు ఒకవేళ వాట్ ఈజ్ మోడర్నిటీ ఆర్ వెదర్ వీఆర్ మోడర్న్, మనం మోడర్నా కాదా అని అన్నాము అనుకోండి, అయితే మీకు ప్రతి దాంట్లో మనం మోడర్న్ అని చెప్పడానికి 10 పాయింట్స్ ఉంటాయి, మనం మోడర్న్ కాదు అని చెప్పడానికి 10 పాయింట్స్ ఉంటాయి. ఎందుకు, మన డ్రెస్సింగ్ ప్యాటర్న్ అవన్నీ చూస్తే, ఫుడ్ స్టైల్స్ అవన్నీ చూస్తే మోడర్న్ ఫుడ్స్ అవన్నీ కూడా తింటున్నాం, లైక్ జంక్ ఫుడ్స్ కానీ బర్గర్స్, పిజ్జాస్ అవన్నీ తింటున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ట్రెడిషనల్ ఫెస్టివల్స్ చేసుకుంటున్నాం, ట్రెడిషనల్ ఫుడ్స్ కూడా తీసుకుంటున్నాం. అంటే మనం మోడర్న్ అని చెప్పగలము, మోడర్న్ కాదు అని కూడా చెప్పగలము అని చూస్తామన్నమాట. ఓకే, కొన్నిసార్లు ఏంటి మోడర్నిటీ అనేది ట్రెడిషనల్ ఫోర్సెస్ని పూర్తిగా క్లోజ్ కూడా చేస్తుంది అని చూస్తామన్నమాట. అంటే క్లియర్ కట్ ఎస్ ఆర్ నో అనేది
మనం ఇటువంటి చోట్ల చెప్పలేము అని క్లియర్గా చూస్తున్నాం, అవునా? సో అందుకని ఇటువంటివి అడిగినప్పుడు ఒక ఆన్సర్ అనేది మనం ఇవ్వకూడదు. సో వాళ్ళకి స్పేస్ అనేది ఇస్తే వాళ్ళ మల్టిప్లిసిటీ ఆఫ్ థాట్స్, ఫ్లో ఆఫ్ థాట్స్ అనేది మనకి అర్థమవుతుంది అని కూడా చూస్తామన్నమాట. ఓకే, సో మనము సైన్స్ క్వశ్చన్స్ లాగా కాదు, సోషల్ క్వశ్చన్స్లో మనం ఏమమ్మా పెంచుకోగలం, అబ్జర్వేషన్ స్కిల్స్ అనేవి పెంచుకోగలము. మన ఆన్సర్స్ అనేవి మనం సొసైటీని ఏ విధంగా అబ్జర్వ్ చేస్తున్నామో అన్న బట్టి ఉంటుంది. అండ్ మన ఆన్సర్ అనేది మన అనలైటికల్ థింకింగ్ వల్ల ఉంటుంది అని చూస్తాం. అండ్ మన ఆన్సర్ అనేది మన ఆర్గ్యుమెంటేటివ్ స్కిల్స్ వల్ల ఉంటుంది అని చూస్తాము, అవునా? ఇవన్నిటితో మన ఆన్సర్స్ అనేవి ముడిపడి ఉంటుంది. అందుకనే ఏ క్లియర్ ట్రూ ఆర్ ఫాల్స్ వల్ల పూర్తి అవకాశం అనేది రాదు అని చూస్తాము. అండ్ నెక్స్ట్ మన కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ కూడా దేన్ని పెంచాలి అని చెప్పాలి అంటే జనరల్గా మల్టిప్లిసిటీ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి పెంచాలి. మల్టిప్లిసిటీ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేవి పెంచాలి. మెథడ్స్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేవి పెంచాలి. అండ్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ అనాలిసిస్ అనేవి పెంచాలి. అండ్ మల్టిపుల్ ఆర్గ్యుమెంటేటివ్ స్కిల్స్ కూడా పెంచాలి. ఓకే, ఆర్గ్యుమెంట్స్ కానీ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ కానీ రెండు కూడా పెంచేటట్టు మన యూనివర్సిటీస్ అనేవి మన స్టూడెంట్స్ని పెంచాలి. అప్పుడే మనం రిజర్వేషన్ కాన్సెప్ట్స్ లాంటివి, రిలీజియస్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ లాంటివి, ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కాన్సెప్ట్ లాంటివి, ఉమెన్ ఎంపవర్మెంట్ లాంటి కాన్సెప్ట్స్కి వీటన్నిటిలో కూడా మన ప్రాపర్ అనాలిసిస్ స్కిల్స్ అనేవి వస్తాయి. అంటే ప్రతి ఒక్కటి కూడా మనం ఫ్రీగా అగ్రీ చేసేటట్టు, ఫ్రీగా డిసగ్రీ చేసేటట్టు మన స్కిల్స్ అనేవి పెంచుకుంటే మనకి యూజ్ అవుతాయి, బెనిఫిట్ అవుతాయి అని చెప్తామన్నమాట. అండ్ నెక్స్ట్ మరొక కాన్సెప్ట్ చూడమ్మా, ఇది చాలా బాగుంటుంది. కాన్సెప్ట్ ఆఫ్ గోయింగ్ బియాండ్ ది సిలబస్. గోయింగ్ బియాండ్ ది సిలబస్ అంటే మనం ఒక్కసారి వెస్టర్న్ కంట్రీస్ అనేవి చూసుకుంటే వాళ్ళు ఎప్పుడూ కూడా క్లియర్గా చెప్తారనమాట, ఏంటి మనము కేవలం సిలబస్ మాత్రమే లిమిట్ కాకుండా బియాండ్ సిలబస్ అనేది నేర్చుకుందాము అని. అండ్ ఒక గుడ్ యూనివర్సిటీ ఎప్పుడూ కూడా ఖచ్చితంగా అలానే చేస్తుంది. గుడ్ యూనివర్సిటీ ఎప్పుడూ కూడా కేవలం లిమిటేషన్స్ అనేవి చూపించదు, అన్లిమిటెడ్ పాత్ మాత్రమే చూపిస్తుంది అని చూస్తామన్నమాట. ఓకే, అంటే బియాండ్ సిలబస్ అనేది చదవాలి అని చూస్తామన్నమాట. ఓకే, సో యూనివర్సిటీ ఎప్పుడూ కూడా స్టూడెంట్స్ని నర్చర్ చేస్తుంది. ఏంటి, లిమిటేషన్ ఆఫ్ ఆన్సర్స్ కాదు, అన్లిమిటెడ్ వే ఆఫ్ ఎక్స్ప్లోరేషన్స్ కానీ, అన్లిమిటెడ్ వే ఆఫ్ క్వశ్చనింగ్ కానీ, అన్లిమిటెడ్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ద థింగ్స్ కానీ ఇవన్నీ కూడా పెంచుతుంది. ఓకేనా? సో దాంతో మన పూర్తి స్కిల్స్, నాలెడ్జ్ బేస్ అనేది పెరుగుతుంది. అండ్ ఇన్స్టిట్యూట్స్ కూడా అవి ఎట్లా మారుతాయంటే ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద మారుతాయి అని కూడా చూస్తామన్నమాట. ఓకే, అండ్ వీటితో మన స్కిల్స్ ఆఫ్ డౌటింగ్ అండ్ మన స్కిల్స్ ఆఫ్ డిస్అగ్రీయింగ్ అండ్ మన స్కిల్స్ ఆఫ్ డిసెంటింగ్ అనేవి పెరుగుతాయి. డిసెంటింగ్, ఓకే, ఇవన్నీ కూడా పెరుగుతాయి అని చూస్తామన్నమాట. ఓకే, సో ఈ విధంగా మన క్రిటికల్ థింకింగ్స్ అన్నీ కూడా పెరగాలి. మనము సోషల్ సైన్సెస్ అనేవి ట్రూత్స్ మాత్రమే తెలుసుకోవడానికి కాదు, మల్టిపుల్ మ్యాటర్స్ అనేవి తెలుసుకోవడానికి చదువుకోవాలి. ఎందుకంటే సింప్లిస్టిక్ ఆన్సర్స్ కానీ లేదంటే వన్ టైం షార్ట్ ఆన్సర్స్ కానీ అవి కూడా సోషల్ సైన్సెస్లో మంచిది కాదు. పూర్తిగా అనాలిసిస్ కానీ అండర్స్టాండింగ్స్ కానీ రావాలంటే మనం మల్టిపుల్ థాట్స్ అనేవి ఖచ్చితంగా ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అని కూడా చూస్తామన్నమాట. ఓకే, సో ఆథర్ అనేవాళ్ళు ఒక సోషియాలజిస్ట్ అనమాట. శివనాడర్ యూనివర్సిటీలో సోషియాలజిస్ట్, కేవలం సోషియాలజిస్ట్ అండ్ ఆంథ్రోపాలజిస్ట్ మాత్రమే ఇటువంటి ఆన్సర్స్ అనేవి క్రిటికల్గా నీట్గా థింకింగ్ చేస్తూ ఆన్సర్స్ అనేవి పెట్టగలరు అనమాట. ఓకే, సో ఆర్టికల్ అనేది మనం పూర్తిగా నీట్గా డీటెయిల్డ్గా పెట్టడం జరిగిందమ్మా. సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఎప్పుడైనా మీకు ఎస్ఐకి వచ్చింది అంటే ఖచ్చితంగా ఇటువంటివి పెట్టండి అమ్మా. ప్రస్తుతానికి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మల్టిపుల్ చాయిసెస్లో ఉండిపోయింది. బట్ సోషల్ సైన్సెస్లో ఈ విధంగా మనం చేయలేము అని చూడాలి అనమాట. ఓకే, ఎస్. సో ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం, చూడండి అమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ఏ కన్సర్టెడ్ ఎఫర్ట్ ఇన్ రీఇమాజినింగ్ మ్యూజియంస్ అని ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో ఒకసారి ఆర్టికల్ గురించి చూద్దాం, చూడండమ్మా. ఈరోజు అమ్మ డేట్ May 18th ఇంటర్నేషనల్ మ్యూజియం డే అని అంటాము. ఓకే, ఇంటర్నేషనల్
మ్యూజియం డే అని అంటాము. సో అందుకే మనకి మ్యూజియంస్ అన్నీ కూడా, ఇండియాలో ఉన్న మ్యూజియంస్ అన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ చేతుల్లో ఉంటాయి. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ చేతుల్లో ఉంటాయి. సో మ్యూజియంస్ అన్నిటినీ కూడా ఒక 1 వీక్ వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఓపెన్గా ఉంచడం జరిగింది. సో ఈ ఓపెన్గా ఎందుకు ఉంచడం జరిగింది అయితే, ఎంతవరకు ఎవరైతే మ్యూజియంస్ని విజిట్ చేయరో వాళ్ళందరూ మ్యూజియంస్ని విజిట్ చేస్తారు అండ్ ఇండియా యొక్క ఆర్ట్ అండ్ కల్చర్ని వాళ్ళు తెలుసుకుంటారు. మన ఇండియా యొక్క గ్రేట్నెస్ ఆఫ్ ఆర్ట్ అండ్ కల్చర్ అనేది యాక్సెసిబుల్గా ఉంటుంది అండ్ మనకు ఒక ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. దేనికి? టు ప్రాపగేట్ అవర్ సివిలైజేషనల్ హెరిటేజ్. ఓకే, సివిలైజేషనల్ హెరిటేజ్ అనేది మనం జనరల్గా చూస్తాము. ఓకే, సో అండ్ ఈ అకేషన్ కూడా ఒక ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఏంటి? మనము ఎక్కడి నుంచి ప్రోగ్రెస్ అవుతూ ఇక్కడ దాకా వచ్చాము అనేది చూపిస్తుంది. అండ్ మన మ్యూజియంస్ అనేవి ఎట్లా కనిపిస్తాయి? మనకి ఒక కల్చరల్ స్పేస్ లాగా కనిపిస్తుంది. సార్, కల్చరల్ స్పేస్ అంటే ఏంటి? మనం ప్రీవియస్గా ఎట్లా ఉండేవాళ్ళము, ఇప్పుడు ఎట్లా ఉంటున్నాము అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రీవియస్గా మనం ఎక్కువ పాట్స్ అనేవి యూజ్ చేసేవాళ్ళం, రైట్? అండ్ మనం పాట్స్ అనేవి యూజ్ చేసాం. ఇప్పుడు పాట్స్ నుంచి మెటల్తో తయారైనవి యూజ్ చేస్తున్నాం, మెటల్ ఐటమ్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. సో కల్చరల్ స్పేస్లో మడ్తో తయారు చేసిన పాట్స్ యూసేజ్, అప్పుడు పాట్స్ని దేనికి వాడేవారు, ప్రతిదీ కూడా మనకి తెలుస్తుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఎట్లా అయితే వాటర్ అనేది మనం వాటర్ బాటిల్స్లో క్యారీ చేస్తున్నామో, అప్పుడు ఇటువంటి పాట్స్లోనే క్యారీ చేసేవారు, అవునా? సో ఇవన్నీ కూడా మనకి ఎట్లా తెలుస్తాయి? మ్యూజియంస్కి విజిట్ చేస్తే ఆ కల్చరల్ స్పేసెస్ అనేవి మనకి ఈ నాలెడ్జ్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తుంది. అంటే మనం జనరల్గా ఇట్లాంటివి చూస్తే మన పర్స్పెక్టివ్స్ అనేవి ఖచ్చితంగా చేంజ్ అవుతాయి. మన గ్రేట్నెస్ ఆఫ్ హెరిటేజ్ అనేది మనకు తెలుస్తుంది. గ్రేట్నెస్ ఆఫ్ అవర్ హెరిటేజ్ అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట. అండ్ మనం మ్యూజియం సెంట్రిక్ అప్రోచ్ నుంచి కల్చరల్ స్పేసెస్ అప్రోచ్కి వెళ్తాము. ఎక్కడికమ్మ వెళ్తాము? మ్యూజియం సెంట్రిక్ అప్రోచ్ నుంచి కల్చరల్ స్పేసెస్ అప్రోచ్. అయితే ఈ కల్చరల్ స్పేసెస్ అప్రోచ్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. నేను క్లియర్గా చెప్పాను, మ్యూజియం సెంట్రిక్ అప్రోచ్ అంటే మ్యూజియం ఒకటి ఉంది, అక్కడ కొన్ని గ్యాదరింగ్స్ అనేవి జరిగాయి, ఐటమ్స్ అనేవి జరిగాయి, సో దాన్ని ఒక మ్యూజియం అంటారు అంతే. అట్లా కాకుండా దాని రియల్ ఇంపార్టెన్స్ ఏంటి, దాని ఇంట్రిన్సిక్ వాల్యూ ఏంటి, అదంతా కూడా మనకి కల్చరల్ స్పేస్ అప్రోచ్లో తెలుస్తుంది అన్నమాట. ఓకే, సో సివిలైజేషనల్ స్టేట్స్ తెలియాలి అంటే అవి కాన్స్టాంట్గా థ్రైవ్ అవుతున్నట్టు మనం చూస్తాం. థ్రైవ్ అంటే గ్రోయింగ్ అంటాం అనమాట. ఇట్లా గ్రోయింగ్ అవుతూ ఇండియా అనేది ఒక ప్లేస్. సో ఇండియాలో ఆర్ట్ కానీ, కల్చర్ కానీ, హెరిటేజ్ కానీ ఇవన్నీ కూడా కంటిన్యూస్గా గ్రో అవుతూ ఉంటాయి అని చూస్తామన్నమాట. అంటే ఇవి మ్యూజియంస్ని చూడడమే కాదు, మన డే టు డే యాక్టివిటీస్ అనేవి ఏ విధంగా ఒకప్పుడు జరిగేవో మనకి క్లియర్గా మన కళ్ళ ముందు కనిపించేటట్టు ఉంచుతుందన్నమాట. ఈ కలెక్షన్ ఆఫ్ థింగ్స్ అనేవి మనం ప్రస్తుతం ఉన్న డే టు డే యాక్టివిటీస్లో చూసుకుంటే ఎట్లా ఉంటుందో కూడా తెలుస్తుంది అన్నమాట. మనం ఇప్పటికీ కూడా డే టు డే యాక్టివిటీస్లో ఆ కల్చరల్ థింగ్స్ అనేవి చూస్తాం. లైక్ మనము గాడ్స్ని ఏ విధంగా వర్షిప్పింగ్ చేస్తున్నాము, ఎటువంటి ఫుడ్స్ అనేవి తింటున్నాము, ఆర్ ఎటువంటి డ్యాన్సెస్ అనేవి చేస్తున్నాము, ఎటువంటి మ్యూజిక్ పర్ఫార్మెన్సెస్ అనేవి ఇస్తున్నాము, ఇవన్నీ కూడా మనకి లింక్ చేస్తూ కనిపిస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా మనకి సివిలైజేషనల్ ఈథోస్ అనేవి చూపిస్తుంది. ఓకే, ఈ వర్డ్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. సివిలైజేషనల్ ఈథోస్. సార్, సివిలైజేషనల్ ఈథోస్ అంటే ఏంటి? ఈథోస్ అంటే మనం పాటించే హ్యాబిట్స్ ఆర్ కల్చర్స్ ఆర్ వాల్యూస్ అంటామన్నమాట. ఓకే, సో సివిలైజేషనల్ ఈథోస్ అనేవి కనిపిస్తాయి. ఒకప్పుడు డ్యాన్సెస్ ఎట్లా వేసాము, ఇప్పుడు డ్యాన్సెస్ ఏం వేస్తున్నాము, ఒకప్పుడు మన సింగింగ్ స్టైల్స్ ఎట్లా ఉండేవి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా గ్రేట్నెస్ ఆఫ్ అవర్ సివిలైజేషన్ అనేవి చూపిస్తుంది అనమాట. మనం దీన్ని మైండ్లో పెట్టుకొని మనము
మనం ఎప్పుడైనా మ్యూజియంకి విజిట్ చేసినప్పుడు కల్చరల్ నాలెడ్జ్ అనేది పెంచుకుంటున్నాము అనేది చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ ఆర్టికల్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు రాయడం జరిగింది. కొంతవరకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నా కొంతవరకు పొలిటికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను పొలిటికల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్కిప్ చేసి ఎగ్జామినేషన్లో యూజ్ అయినవి మాత్రమే చెప్తానమ్మా. ఓకే, ఈ హెరిటేజ్ ఆబ్జెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా మిస్ అయినవన్నీ కూడా ప్రెజెంట్ గవర్నమెంట్ తీసుకువచ్చి మ్యూజియంస్లో బాగా జాగ్రత్తగా పెడుతుంది. దిస్ ఈజ్ అన్ అప్రిషియబుల్ థింగ్స్ అని కూడా చూస్తామన్నమాట. ఎందుకు? మన సివిలైజేషనల్ హెరిటేజ్ అనేది కాపాడుకోవడం మన బాధ్యత కాబట్టి. ఓకేనా? అయితే ఒకప్పుడు స్పెసిఫిక్ పర్పస్ మ్యూజియంస్ అనేవి ఉండేవి. మ్యూజియంస్ అమ్మ స్పెసిఫిక్ పర్పస్, ఒక పర్పస్కి మాత్రమే ఉండేవి, స్పెసిఫిక్ పర్పస్. ఇప్పుడు స్పెసిఫిక్ పర్పస్ కాకుండా కేవలం మనం థీమ్ బేస్డ్ మ్యూజియంస్ కూడా చూస్తున్నాము అని చూస్తామన్నమాట. ఏంటి అంటే ఒకప్పుడు నేషనల్ ట్రైబల్ మ్యూజియం అనేది లేదు. బట్ ఇప్పుడు మనం ట్రైబల్ మ్యూజియంస్ అనేవి చాలా ఎక్కువ తీసుకొని రావడం జరిగింది. ఇండియా మొత్తం 10 ట్రైబల్ మ్యూజియంస్ అనేవి ఉన్నాయి. ట్రైబల్ మ్యూజియంస్ అంటే ఇప్పుడు మీకు క్లియర్గా యూపీఎస్సీ క్వశ్చన్స్లో ఏదైనా అడిగారనుకోండి అమ్మా, ట్రైబల్ మ్యూజియంస్ అనేవి ఇండియాలో లేవు, ట్రైబల్ స్పెసిఫిక్ మ్యూజియంస్ లేవు అంటే నో, దట్ ఈజ్ రాంగ్. ట్రైబల్ స్పెసిఫిక్ మ్యూజియంస్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బిర్సా ముండా మ్యూజియం ఇన్ రాంచీ, జార్ఖండ్. బిర్సా ముండా మ్యూజియం, ఈ మ్యూజియం అనేది ఇతను ఒక ఫ్రీడమ్ ఫైటర్ కదమ్మా, ఇతను ఒక ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ అనమాట. ఇతనికి జనరల్గా మ్యూజియం కూడా రాంచీ, జార్ఖండ్లో పెట్టడం అనేది జరిగింది అనమాట. అండ్ ఇండివిజువల్ స్పెసిఫిక్ పర్పస్గా చూస్తే మనము అంబేద్కర్ జయంతిని జనరల్గా చూసుకుంటూ మనం ప్రధాన మంత్రి సంగ్రహాలయ కూడా ఓపెన్ చేయడం జరిగింది అనమాట. ఆ ప్రధాన మంత్రి సంగ్రహాలయలో ఇంతవరకు ఉన్న ప్రైమ్ మినిస్టర్స్ వాళ్ళు నేషన్ గురించి కష్టపడింది, గ్రోత్ గురించి ఇవంతా కూడా పెట్టడం జరిగింది. అంటే స్పెసిఫిక్ పర్పస్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా చూస్తే గుజరాత్లో మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క స్టాట్యూ ఆఫ్ యూనిటీ అనేది పెట్టడం జరిగింది. స్టాట్యూ ఆఫ్ యూనిటీ అంటే దిస్ షోస్ ద గ్రేట్నెస్ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కూడా మనం చూస్తామన్నమాట. ఓకే, అండ్ ఇప్పుడు మనం కేవలం స్పెసిఫిక్ పర్పస్ మాత్రమే కాదు, థీమ్ బేస్డ్ మ్యూజియంస్ కూడా తీసుకొస్తున్నాము. థీమ్ బేస్డ్ మ్యూజియంస్ అంటే ఏంటి అంటే చూడండి. ఓకే, మనకి ఆర్మ్స్ అండ్ ఆర్మర్ మ్యూజియం, ఆర్మ్స్ అండ్ ఆర్మర్ మ్యూజియం ఎక్కడమ్మా? రెడ్ ఫోర్ట్, ఢిల్లీలో. ఇదేంటి థీమ్ స్పెసిఫిక్ అంటే ఇక్కడ అప్పట్లో ఎటువంటి ఆర్మ్స్ అనేవి యూజ్ చేసేవాళ్ళం, అప్పుడులో ఎటువంటి షీల్డింగ్స్ అనేవి యూజ్ చేసాం, అవన్నీ కూడా రెడ్ ఫోర్ట్లో పెట్టి స్పెసిఫిక్గా ఉంచడం జరిగింది. అండ్ గౌతమ్ బుద్ధ మ్యూజియం, గౌతమ్ బుద్ధ మ్యూజియం ఇన్ ఢిల్లీ. ఓకే, ఇది కూడా మనం చూడడం జరిగింది. అండ్ జమ్మూ కాశ్మీర్లో కూడా స్పెసిఫిక్ మ్యూజియంస్ అనేవి ఉన్నాయి అని చూస్తామన్నమాట. అయితే ఇండియాలో ఓవరాల్గా 1000 మ్యూజియంస్ అనేవి ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ప్రొటెక్ట్ చేస్తూ మరింత కన్జర్వేటివ్ హెరిటేజ్ థింగ్స్ అనేవి పెడుతూ గవర్నమెంట్ అనేది క్లియర్ కట్ అప్రోచ్తో రావాలి అని చూస్తామన్నమాట. అండ్ మనకి దీంతో ఏంటి, నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ మ్యూజియంస్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ దగ్గర ఉందన్నమాట. ఓకే, నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ మ్యూజియంస్ అనేవి చూస్తున్నాము. అది దీంతో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఉంది, ఇది CSIR, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని అంటాము. వీటితో లింకప్స్ అనేవి చేసుకొని మనకి కొత్త టైప్ ఆఫ్ యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా తీస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు మ్యూజియంస్ అనేవి చూస్తే ఇప్పుడు మ్యూజియంస్లో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేవి ఎక్కువ ఉంటున్నాయని చూస్తాం, అగ్మెంటెడ్ రియాలిటీ అనేవి ఎక్కువ ఉంటాయని చూస్తున్నాం, వర్చువల్ రియాలిటీ ఎక్కువ ఉంటున్నాయని చూస్తాం. వీటన్నిటికీ ఇంపార్టెన్స్ కూడా పెరుగుతుంది అని చూస్తాం అన్నమాట. అండ్ మోడర్నైజేషన్ అండ్ డిజిటైజేషన్ ఆఫ్ కలెక్షన్స్ అండ్ ఎగ్జిబిషన్స్ అని కూడా చూస్తాము. ఓకేనా? మనము ఖచ్చితంగా ఈ స్పేసెస్ని కల్చరల్ స్పేసెస్గా మార్చాలి. అండ్ డొమైన్ నాలెడ్జ్ పెరిగేటట్టు, హ్యూమన్ కెపాసిటీ పెరిగేటట్టు, హెరిటేజ్ అనేది అర్థమయ్యేటట్టు మనము వీటిని మార్చాలి. ప్రజల్లో ఇంట్రెస్ట్ అనేది పెంచాలి, క్యూరేటివ్ స్కిల్స్ అనేవి పెంచాలి, ఇమాజినేటివ్ స్టోరీ టెల్లింగ్ లాంటివి కూడా పెంచుతూ ఉండాలి. అప్పుడే క్రిటికల్ థింకింగ్ అనేది పెరుగుతుంది, ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యూజియంస్ పెరుగుతుంది, దాన్ని ఏ విధంగా నెక్స్ట్ సొసైటీ వాళ్ళు చూడాలో కూడా మనకి అర్థమవుతుంది అని చెప్తున్నారు అనమాట. ఓకే, ఇది అమ్మ ఆర్టికల్. లేటెస్ట్ టెక్నాలజీస్ అనేవి వస్తున్నాయి.
వాటిని ఎన్హాన్స్ చేస్తున్నారు. ఓకేనా, అంటే మనకి వర్చువల్ రియాలిటీలో కానీ క్లియర్గా ఎట్లా జరుగుతుందో అలాగా ఇమాజినేటివ్ థింకింగ్స్ అనేవి పెరిగేటట్టు డిజైన్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగిందమ్మా. సో మీకు ఎస్ఐ ఆన్సర్స్లో కానీ ఇటువంటి మ్యూజియం థింగ్స్ లైక్ GS2 ఆర్ట్ అండ్ కల్చర్లో కానీ ప్రెజెంట్ డే మ్యూజియంస్ కంపేర్ విత్ ఎస్టర్ ఇయర్స్ మ్యూజియంస్ అని అన్నారంటే ఓల్డ్ మ్యూజియంస్ కేవలం స్పెసిఫిక్ పర్పస్ మాత్రమే ఉండదు, ఇప్పుడు థీమ్ బేస్డ్ వస్తున్నాయి. ఒకప్పుడు మ్యూజియంస్ ట్రైబల్ మ్యూజియంస్ ఏమీ లేవు, ఇప్పుడు ట్రైబల్ మ్యూజియంస్ స్పెసిఫిక్ మ్యూజియంస్ అనేవి వస్తున్నాయి అని రాస్తాము. అండ్ ఆ తర్వాత ఒకప్పుడు మ్యూజియంస్ అనేవి సైంటిఫిక్ టెక్నాలజీతో లింకప్ అయ్యేవి కాదు, ఇప్పుడు లింకప్ అవుతున్నాయి అని చెప్పి రాస్తామన్నమాట. ఓకేనమ్మా, ఆర్టికల్ పూర్తిగా నీట్గా డీటెయిల్డ్గా కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం, చూడండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ఈ డీల్స్ విత్ ఇంప్రూవింగ్ ది కోల్డ్ చైన్ సిస్టమ్స్. ఓకేనా, ఇది మనకి వ్యాక్సిన్ అనేది ఇంపార్టెంట్, వ్యాక్సిన్తో పాటు వ్యాక్సినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని. ఓకేనా సార్, వ్యాక్సినేషన్ ఏంటి అంటున్నారా? సో ఒక్కసారి నేను దాని గురించి చెప్తాను, బట్ డోంట్ వరీ, ఒక్కసారి చూడండి. మనకి కరోనా అనేది వచ్చింది, కోవిడ్ అనేది వచ్చిన తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ అనేవి పెరగడం స్టార్ట్ అయింది, రైట్? వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కాస్త హెల్తీగా ప్రొటెక్టివ్గా ఉంటున్నారు. సో ఇంపార్టెన్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ అనేవి పెరిగింది, ఇండియాలోనే కాదు గ్లోబ్ మొత్తం కూడాను. ఓకేనా, అయితే ఒకసారి వ్యాక్సిన్స్ అనేది అవైలబుల్ అయిన తర్వాత మెయిన్ దేనికమ్మా వ్యాక్సినేషన్కి ఇంపార్టెన్స్ అనేది వచ్చింది. సార్ వ్యాక్సినేషన్ అంటే ఏంటి? ఈ వ్యాక్సిన్ని ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి తీసుకెళ్ళి ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి వ్యాక్సిన్ అనేది ఇస్తే ఈ టోటల్ ప్రాసెస్ని వ్యాక్సినేషన్ అని అంటాము. దీన్నే వ్యాక్సినేషన్ డ్రైవ్ అని కూడా అంటాం, రైట్? సో వ్యాక్సిన్ అనేది ఇవ్వాలి అన్నమాట. ఓకే, ఇది ఇండియాలో కొత్త ఏమీ కాదు, ఎందుకంటే మనకి జనరల్గా 1985లో మనం యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఏంటమ్మా? యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. ఈ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ప్రకారం మనకి అప్పట్లో ఎంతమందికి ఇచ్చేవాళ్ళం అంటే 2.67 crore న్యూ బేబీస్కి. ఓకే, NB అని పెడతాను, న్యూ బేబీస్ 2.67 crore న్యూ బేబీస్కి అండ్ 2.9 crore ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇస్తాము. ప్రెగ్నెంట్ ఉమెన్కి ఓకే, 2.67 న్యూ బేబీస్కి 2.9 crore ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎవ్రీ ఇయర్ ఇచ్చేవాళ్ళము. ఆ తర్వాత మిషన్ ఇంద్రధనుష్ అనేది తీసుకొచ్చి ఫుల్ ఇమ్యునైజేషన్ అనేది తీసుకొచ్చాం. మిషన్ ఇంద్రధనుష్ ఫుల్గా టోటల్గా తీసుకొచ్చాము అని చూస్తామన్నమాట. ఓకే, అయితే ఇవన్నీ కూడా వ్యాక్సిన్స్ అనేవి ప్రజల్ని కాపాడుతున్నాయి. అప్పుడు మనకు తెలిసింది ఏంటి అంటే కేవలం వ్యాక్సిన్ మాత్రమే ఇంపార్టెంట్ కాదు, వ్యాక్సినేషన్ అనేది ఇంపార్టెంట్, ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సార్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మనము ఖచ్చితంగా స్ట్రాంగ్ సర్వీస్ డెలివరీ మెకానిజం పెట్టినప్పుడు మాత్రమే అవి మనం అచీవ్ చేయగలము. సర్వీస్ డెలివరీ మెకానిజం. సార్ దాంట్లో ఏముంది అంటే మీరు ఒక్కసారి కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు కదమ్మా, ఆ వ్యాక్సిన్స్ అనేవి చిన్న టెస్ట్ ట్యూబ్స్లో ఉన్నట్టున్నాయి కదా, ఆ గ్లాస్ బాటిల్ అనేది మెయింటైన్ చేయడానికి రిక్వైర్డ్ టెంపరేచర్స్ అనేది ఎగ్జాక్ట్గా మెయింటైన్ చేయాలి, లేదంటే వ్యాక్సిన్ యొక్క వాల్యూ అనేది పోతుంది అని చూస్తామన్నమాట. అంటే రిక్వైర్డ్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి కోల్డ్ చైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చూస్తాము. ఏంటమ్మా? కోల్డ్ చైన్స్. ఇప్పుడు ఈ ఆర్టికల్ దాని గురించి ఇంప్రూవింగ్ కోల్డ్ చైన్ సిస్టమ్ అని అంటామన్నమాట. సో అయితే మనము కోల్డ్ చైన్ మేనేజ్మెంట్ గురించి చూడండి. ఒక వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది క్లియర్ఫుల్గా సక్సెస్ అవ్వాలంటే మెనీ ఫ్యాక్టర్స్ అనేవి దాంట్లో ఉంటాయి. ఓకేనా, అంటే నథింగ్ బట్ ప్రజల సపోర్ట్ అనేది ఉండాలి, జనరల్ దాన్ని పబ్లిక్ సపోర్ట్ అని అంటాము, పొలిటీషియన్స్ అనేవాళ్ళు వీళ్ళతో ఉండాలి, తర్వాత మనకి జనరల్గా అమౌంట్స్ అనేవి యాక్సెసిబిలిటీగా ఉండాలి, అండ్ ఆ తర్వాత దాన్ని డెలివరీ చేసే మెకానిజం అనేది ఉండాలి. సో దాంట్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్స్ మనం కోల్డ్ చైన్ మేనేజ్మెంట్ అని అంటాము. ఈ కోల్డ్ చైన్ మేనేజ్మెంట్లో మనం సీమ్లెస్ మూమెంట్ అనేది చూస్తాం. సీమ్లెస్
మూమెంట్ ఆఫ్ వ్యాక్సిన్స్ అనేవి చూస్తామన్నమాట. అండ్ ఇండియాలో జనరల్గా చూస్తే నియర్లీ 20% ఆఫ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఏంటి టెంపరేచర్ సెన్సిటివ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అని అంటాము. అంటే టెంపరేచర్ చేంజ్ అయితే ఆ హెల్త్ కేర్ ప్రొడక్ట్ యొక్క బెనిఫిట్ అనేది పోతుంది అని చూస్తాము. ఓకే, బెనిఫిట్ అనేది పోతుంది. టెంపరేచర్ సెన్సిటివ్ ప్రొడక్ట్స్ అంటాం. అవి చాలా వరకు బ్రేక్ పోతున్నాయి అని చూస్తాము. అండ్ ఇదే కాదమ్మా, 25% ఆఫ్ వ్యాక్సిన్స్ కూడా కోల్డ్ చైన్ మేనేజ్మెంట్ క్లియర్గా లేకపోతే పోతుంది. మీరేంటి ఈ లాసెస్ మాత్రమే చూస్తున్నారు. ఈ లాసెస్ అనేవి మనకి కాస్ట్ ఇంప్లికేషన్స్ కూడా పోతున్నాయి. ఇది మాత్రమే పోవడం కాదు, దీనితో కాస్ట్ ఇంప్లికేషన్స్ అనేవి కూడా పోతున్నాయి అని చూస్తామన్నమాట. 1/4 ఆఫ్ ఇమ్యూనిటీస్ అందించే వ్యాక్సిన్స్ పోతున్నాయి అంటే ఈవెన్ ఇమ్యూనైజేషన్ టార్గెట్స్ కూడా మిస్ అవుతున్నాము. అవునా, కాస్ట్ ఇంప్లికేషన్స్తో పాటు ఇమ్యూనైజేషన్ టార్గెట్స్ కూడా మనం మిస్ అవుతున్నాము అని చూస్తామన్నమాట. సో అందుకే స్ట్రాంగ్ ఫౌండేషన్స్ అనేవి వేయడం జరిగింది. ఓకేనా, ఎన్ని పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒక్కసారి చూడండమ్మా. అండర్ యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ కింద, ఓకే, యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ 1985లో తీసుకొచ్చాం కదమ్మా. అప్పుడు 27,000 కోల్డ్ చైన్ పాయింట్స్ అనేవి పెట్టడం జరిగింది. అందులో 3% మాత్రమే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండడం జరిగింది. అండ్ రిమైనింగ్ 97% అనేది బిలో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నది. ఎస్, దిస్ ఈజ్ ఓకే, బట్ ఇది మాత్రమే సరిపోదు. అంటే కోవిడ్ సిచ్యువేషన్స్లో కోవిడ్ వ్యాక్సినేషన్ పంపించడానికి మనము ఈ యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ యొక్క కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది యూజ్ చేసి కేవలం 87 crore పీపుల్కి మాత్రమే 2 dose వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ 100 crore పీపుల్ అనేది 1 dose ఆఫ్ వ్యాక్సినేషన్ అనేది ఇవ్వడం జరిగింది విత్ యూసేజ్ ఆఫ్ కోవిన్ పోర్టల్. కోవిన్లో మనం అప్లికేషన్ ఫిల్ చేసి కోవిన్ పోర్టల్తో మనం చేస్తామన్నమాట. రిజిస్ట్రేషన్ కానీ, ఇమ్యూనైజేషన్ కానీ, వ్యాక్సిన్ సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తాము. ఓకే, సో అండ్ వ్యాక్సిన్స్ తీసుకున్న వెంటనే సప్లై చైన్ నెట్వర్క్ కూడా కరెక్ట్గా ఉండాలని క్లౌడ్ టెక్నాలజీ కూడా యూజ్ చేయడం జరిగింది. దాన్ని ఈవిన్ అని అంటారు. అంటే ఏంటి, ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్. ఓకే, ఈ విధంగా ఉంటుంది అని చెప్తామన్నమాట. సో వీటన్నిటితో కూడా మనము లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనేది పెంచాము కూడా. లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటే వ్యాక్సిన్ అనేది చివరి పీపుల్ దాకా, ఎక్కడో కొండల్లో ఉన్న పీపుల్ దాకా కూడా వెళ్ళి వాళ్ళకి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలి అంటే మనం కోల్డ్ చైన్స్ అనేవి పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి. మనం సపోర్టివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మెయింటైన్ చేయాలి. సపోర్టివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ సపోర్టివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం ఏం చూస్తామమ్మా, ఎలక్ట్రిసిటీ సప్లై అనేది చూస్తాము. ఎలక్ట్రిసిటీ సప్లై, రెగ్యులర్ మెయింటెనెన్స్ ఆఫ్ క్వాలిటీ ఎలక్ట్రిసిటీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. వీటిని కంట్రోల్ చేయడానికి మనం జనరల్గా ఛత్తీస్గఢ్లో ఏం జరిగింది అంటే 72% ఆఫ్ హాస్పిటల్స్, హెల్త్ కేర్ రిలేటెడ్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సోలారైజ్ చేయడం జరిగింది. అంటే సోలార్ ప్యానెల్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి రెగ్యులర్గా క్వాలిటీ ఎలక్ట్రిసిటీ లేకపోవడంతో పవర్ కట్స్ అనేవి జరుగుతూ ఉండేవి. పవర్ కట్స్ వలన కోల్డ్ చైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ మొత్తం పోతుంది. ఛత్తీస్గఢ్ లాంటి జనరల్గా ఇటువంటి పూర్ స్టేట్స్లో సోలారైజ్ చేయడం వలన హెల్త్ కేర్ అనేది పీపుల్కి ఎక్కువ వెళ్తే పీపుల్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ అనేవి పెరుగుతాయి అని కూడా చూస్తామన్నమాట. సో ఇండియా లాంటి కంట్రీలో సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా లేకపోతే ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్స్ లాంటివి అంత స్పీడ్గా జరగవు అని చూస్తామన్నమాట. ఓకే, సో మనము ఈ గ్రేట్ థింగ్స్ ఆఫ్ లెర్నింగ్ అనేది కోవిడ్ సిచ్యువేషన్స్లో చేయడం జరిగింది. సో మన నెక్స్ట్ అప్రోచ్ ఏముండాలంటే ఖచ్చితంగా ఇటువంటి గ్లోబల్ ప్రాబ్లమ్స్ని ఏవైనా ఎదుర్కోవాలి అంటే క్లియర్ కట్ సప్లై చైన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేవి ఉండాలి, కోల్డ్ చైన్ మేనేజ్మెంట్ ఉండాలి, సపోర్టివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇవన్నీ కూడా మనము బ్రేక్ త్రూ అప్రోచ్తో చేయాలి. అంటే క్లియర్ కట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్వాల్వ్మెంట్తో, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్తో చేయాలి. కోల్డ్ చైన్ ఎప్పుడైతే మనం పెంచుకుంటామో వీ కెన్ బిల్డ్ బ్యాక్ బెటర్ అండ్ స్ట్రాంగర్ అని చెప్పడం జరిగింది. వీ కెన్ బిల్డ్ బ్యాక్ బెటర్ అండ్
స్ట్రాంగర్ అని చూస్తాము, బిల్డ్ బ్యాక్ బెటర్ అండ్ స్ట్రాంగర్ అని చూస్తాము అని చెప్పడం జరిగింది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇదమ్మా ఆర్టికల్ మనం పూర్తిగా డీటెయిల్డ్గా కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ఇట్ ఈజ్ నేవీస్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ టు కీప్ ఇండో పెసిఫిక్ సేఫ్ అని ఇవ్వడం జరిగింది. ఎవరు చెప్పారమ్మా? మనకి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పారో ఏంటో ఒక్కసారి చూడండి అమ్మా. రీసెంట్గా 2 వార్షిప్స్ అనేవి లాంచ్ చేయడం జరిగింది. వార్ షిప్స్ అనమాట. ఇప్పుడు ఇందాక పిక్చర్ చూసాం కదమ్మా, అది వార్షిప్లో ఎక్కడ? ముంబైలో. ఒకటి ఏంటమ్మా దాని పేరు సూరత్, మరొక దాని పేరు ఉదయగిరి. ఓకే, ఉదయగిరి. ఈ రెండింటినీ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఒకటి డెస్ట్రాయర్, మరొకటి స్టెల్త్ ఫ్రిగేట్ అనమాట. ఓకే, రెండింటినీ కూడా వార్షిప్స్ అంటాము. డెస్ట్రాయర్ అంటాము ఒకటి, మరొకటి ఫ్రిగేట్ అని అంటాం అనమాట. ఓకే, డెస్ట్రాయర్స్ అండ్ ఫ్రిగేట్స్ అని అంటాము. ఓకే, సో ఇవి ఇండియా యొక్క ఇండిజీనియస్ క్యాపబిలిటీస్ని చూపిస్తుంది. ఇండిజీనస్ క్యాపబిలిటీస్ అనేది చూపిస్తుంది అనమాట. సో వీటిని లాంచ్ చేస్తున్నప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు చెప్పడం జరిగింది. ఏంటి అని? మనం ఇండో పెసిఫిక్ రీజియన్ అంతా కూడా చాలా ఇంపార్టెంట్. ఇండో పెసిఫిక్ అంటే నథింగ్ బట్ ద రీజియన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అండ్ కాంబినేషన్ విత్ పెసిఫిక్ ఓషన్ అనేది చూస్తే అది చాలా పెద్ద రీజియన్ జోన్ కింద చూస్తాము. ఇండియన్ ఓషన్ అండ్ పెసిఫిక్ ఓషన్ అని చూస్తాము అనమాట. ఓకే, ఇండియా అనేది ఒక రెస్పాన్సిబుల్ మ్యారిటైమ్ స్టేక్ హోల్డర్ కాబట్టి ఖచ్చితంగా ఈ స్పేసెస్ని కాపాడడానికి, ఈ స్పేసెస్ని సేఫ్గా ఉంచడానికి ఇండియా అనేది కష్టపడుతుంది అని చూస్తామన్నమాట. సో మన నేవీ వాళ్ళకి ఏంటమ్మా ప్రైమ్ ఆబ్జెక్టివ్? ఇండో పెసిఫిక్ రీజియన్ అంతా కూడా ఎట్లా ఉంచాలి? ఓపెన్గా ఉంచాలి. అంటే ఎవరైనా కూడా సేఫ్గా ట్రావెల్ చేయొచ్చు అండ్ ఓపెన్, సేఫ్, సెక్యూర్గా ఉంచాలి అని చూస్తాం. ఈ 3 టర్మ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మన నేవీకి ఏంటమ్మా ఈ ఇండో పెసిఫిక్ రీజియన్లో ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ నేవీ చేయొచ్చు, సేఫ్గా ట్రావెల్ చేయొచ్చు, సెక్యూర్డ్గా ట్రావెల్ చేయొచ్చు అనేది చూస్తాము. ఎందుకంటే లేదంటే గ్లోబ్ మొత్తం కూడా ఇంపార్టెన్స్ ఆఫ్ గ్లోబల్ సెక్యూరిటీ అనేది పెరుగుతుంది. ఓకే, గ్లోబల్ సెక్యూరిటీ కేవలం కొన్ని కంట్రీస్ మాత్రమే ట్రావెల్ చేయొచ్చు అంటే మిగిలిన కంట్రీస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది పోతుంది. గ్లోబల్ సెక్యూరిటీ డ్యామేజ్ అవుతుంది అండ్ ఇన్ జనరల్గా బోర్డర్ డిస్ప్యూట్స్ కూడా వస్తున్నాయి. బోర్డర్ డిస్ప్యూట్స్ అండ్ మ్యారిటైమ్ డామినెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. మ్యారిటైమ్ డామినెన్స్ గ్లోబల్ సెక్యూరిటీ పరంగా కానీ, మ్యారిటైమ్ డామినెన్స్ పరంగా కానీ, బార్డర్ డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయడానికి కూడా వీటన్నిటికీ కూడా మనం ఏం చేయాలి? మన మిలిటరీస్ని మోడర్నైజ్ చేయాలి. మిలిటరీస్ని మోడర్నైజ్ చేస్తూ మన నేషనల్ ఇంట్రెస్ట్ ఎట్లా పెంచాలమ్మా? కేవలం మెయిన్ల్యాండ్ ఇండియాలోనే కాదు, ఈవెన్ జనరల్గా బియాండ్ మెయిన్ల్యాండ్ అంటే ఓషన్ లాంటి నేవీస్లో, అంటే నేవీలో ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది పెడుతూ వాటి ప్రోగ్రెస్ అనేది పెంచాలి, వాటి ఇంపార్టెన్స్ అనేది పెంచాలి అని కూడా చూస్తున్నాము. ఇది కూడా చెప్తున్నారు, ఏదైనా కంట్రీ అనేది ఒక రీజనల్ పవర్గా కానీ ఒక గ్లోబల్ పవర్గా కానీ అవ్వాలి అంటే ఖచ్చితంగా అది బియాండే ఆలోచించాలి. ఎప్పుడూ కూడా తన మిలిటరీని ఎప్పుడూ కూడా స్ట్రాంగ్గా ఉంచుకోవాలి, నేవీని మరింత స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. ఇండియా కూడా ఇదే విధంగా అడుగులు వేస్తుంది, తన నేవీని మరింత స్ట్రాంగ్గా పెంచుకుంటుంది. స్ట్రాంగ్, సెక్యూర్ అండ్ ప్రాస్పరస్ ఇండియా అనేది కావాలి. స్ట్రాంగ్, సెక్యూర్ అండ్ ప్రాస్పరస్ ఇండియా అని అంటాము. ఓకే, స్ట్రాంగ్, సెక్యూర్, ప్రాస్పరస్ ఇండియాగా గ్రో అవ్వాలి అని మనం చూస్తామన్నమాట. అప్పుడు మాత్రమే ఇండియా అనేది గ్లోబల్ పవర్ అవ్వగలది అని చూస్తామన్నమాట. ఓకే, ఈ రెండు కూడా ఉదయగిరి కానీ సూరత్ కానీ టెక్నాలజికల్ కెపాసిటీస్లో వరల్డ్లో వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాన్స్డ్గా వీటిని తయారు చేయడం అనేది జరిగిందనమాట. ప్రజెంట్ నీడ్స్ని, ఫ్యూచర్ నీడ్స్ని అర్థం చేసుకొని మోస్ట్ టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ మిసైల్ క్యారియర్స్ని కూడా ఇది క్యారీ చేయగలుగుతుంది. ఓకేనా? సూన్ ఇట్లా చేస్తే ప్రైమ్ మినిస్టర్ గారి గోల్ ఏంటమ్మా? మేక్ ఇన్ ఇండియా అండ్ మేక్ ఫర్ ది వరల్డ్ అనేది పెట్టడం జరిగింది. మేక్ ఫర్ ది వరల్డ్ అనేది పెట్టడం జరిగింది. మేక్ ఇన్ ఇండియా అంటే ఏంటి అమ్మా? మనము ఇండిజీనియస్ అన్నాం కదమ్మా. ఇండిజీనస్ అంటే ఇండియాలో తయారు చేసినవి, అంటే మేక్ ఇన్ డొమెస్టిక్గా తయారు చేస్తే ఇండిజీనస్ అని అంటారు.
జీనస్. ఓకే, మేక్ ఫర్ ది వరల్డ్ అంటే ఇప్పుడు కేవలం ఇండియాలోనే తయారు చేయడం కాదు, ప్రపంచం గురించి తయారు చేస్తే అప్పుడు మనం మేక్ ఫర్ ది వరల్డ్ అని అంటాము అన్నమాట. ఓకే, సో ఎవాల్వింగ్ సెక్యూరిటీ ఇష్యూస్ ఫ్రమ్ ది ఇండియన్ ఓషన్ అనేవి కంట్రోల్ చేయడానికి, పెసిఫిక్ రీజియన్ని కంట్రోల్ చేయడానికి మనము మన నేవీ కెపాసిటీస్ అనేవి పెంచుకోవాలి. నేవీ కెపాసిటీస్ పెంచుకుంటే కేవలం సెక్యూరిటీ పరంగా మాత్రమే కాదు, ఈవెన్ డిజాస్టర్ టైమ్స్లో కూడా నేవీ అనేది బాగా యూజ్ అవుతుంది అని కూడా చూస్తున్నాం అనమాట. ఓకే, ఈ విధంగా మన ఫారెన్ పాలసీ కూడా బాగా ఫార్వర్డ్గా వెళ్తున్నట్టు కూడా చూస్తాము. ఓకే, సో ఇవాల్వింగ్ సెక్యూరిటీ సినారియోస్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ కానీ, గ్లోబల్ పవర్లో సుప్రీం అవ్వాలన్నా కూడా మన కెపాసిటీస్ అనేవి మనం అప్డేట్లో ఉంచుకోవాలి అని చూస్తామమ్మా. ఓకే, సో ఇది ఆర్టికల్. మనం ఇప్పుడు మన నెక్స్ట్ ఆర్టికల్ వెళ్దాం. బట్ ఒక్కసారి మీకు ఐఎమ్ గోయింగ్ ఆస్క్ ద క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రిగేట్ అండ్ డెస్ట్రాయర్కి ఫ్రిగేట్కి డిఫరెన్స్ ఏంటో కామెంట్ బాక్స్లో మీరు పెట్టండి అమ్మా. ఓకే, డెస్ట్రాయర్కి ఫ్రిగేట్కి డిఫరెన్స్ ఏంటో పెట్టండి. ఓకే, ఎస్. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండి, యాక్ట్ చూడమ్మా. చేంజెస్ టు బయోడైవర్సిటీలా విల్ వీకెన్ ఇట్ అని జయరాం రమేష్ గారు చెప్పడం జరిగింది. ఒక్కసారి చూడండి అమ్మా. ఇండియాలో బయోడైవర్సిటీ యాక్ట్ 2002 అనేది ఉన్నది. బయోడైవర్సిటీ యాక్ట్ 2002. ఈ బయోడైవర్సిటీ యాక్ట్ అనేది ఇప్పుడు అమెండ్మెంట్ చేస్తూ రావడం జరిగింది. బయోడైవర్సిటీ యాక్ట్ అమెండ్మెంట్ బిల్ 2021 అని ఉన్నదన్నమాట. ఇది ఇప్పుడు వేరియస్ స్టేజెస్లో ఉంది, అది చెప్తాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బయోడైవర్సిటీ యాక్ట్తో మనకి 3 స్ట్రక్చర్స్ అనేవి పెట్టడం జరిగింది. ఒకటి నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ. ఓకే, నేషనల్ లెవెల్లో ఉంటుంది, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ. ఓకే, అండ్ నెక్స్ట్ స్టేట్ బయోడైవర్సిటీ అథారిటీ. ఓకే, స్టేట్ బయోడైవర్సిటీ అథారిటీ అండ్ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్, బిఎంసీస్ అంటాం. అంటే బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ అంటే ఇక్కడ మనం ఏంటి, నేషనల్ లెవెల్లో నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ చూస్తాం, స్టేట్ లెవెల్లో స్టేట్ బయోడైవర్సిటీ అథారిటీ చూస్తాం, డిస్ట్రిక్ట్ లెవెల్లో బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ చూస్తాము. అయితే ఈ స్ట్రక్చర్స్ అర్థం కావాలంటే బయోడైవర్సిటీ యాక్ట్లో మనం ఏం చూస్తాము అంటే మనకి జనరల్గా బయోలాజికల్ డైవర్సిటీ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫ్లవర్ ఉంది అనుకోండి, ఫ్లవర్ కానీ దాని లీవ్స్ కానీ ఉన్నాయి, దీనికి ఎక్కడ యూజ్ చేస్తాం, డ్రగ్ మేకింగ్లో యూజ్ చేస్తాము. డ్రగ్స్ మేకింగ్లో యూజ్ చేస్తున్నప్పుడు ఈ ఫ్లవర్స్ని కన్జర్వ్ చేయడానికి చాలా ట్రైబల్ పీపుల్ చాలా కష్టపడి ఉంటారు, అవునా? సో వాళ్ళ కల్చర్కి వాళ్ళు కన్జర్వ్ చేసిన దానికి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ ఈ డ్రగ్స్ని ఎప్పుడైనా కంపెనీ వాళ్ళు యూజ్ చేశారు అంటే ఖచ్చితంగా వీళ్ళకి రాయల్టీస్ అనేవి పే చేసేటట్టు చూస్తాము. దాన్నే మనం బెనిఫిట్ షేరింగ్ అని అంటాము, బెనిఫిట్ షేరింగ్. ఓకే, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా జెనెటిక్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ అనేది మనం జనరల్గా చూస్తామన్నమాట. బెనిఫిట్ షేరింగ్ అనేది ట్రైబల్ పీపుల్ కానీ వాటిని కన్జర్వ్ చేసిన పీపుల్ కానీ కావాలి. సో వీటి మీద కాన్స్టెంట్గా ఒక ఐ ఉంచేటట్టు నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ, స్టేట్ బయోడైవర్సిటీ అథారిటీ, బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ చూస్తాయన్నమాట. అంటే ఇది ఫారెస్ట్ లెవెల్లో ఉన్న ప్రొడక్ట్స్ని ఏ కంపెనీ అయినా కూడా తీసుకొని టెస్టులు చేసి అవి ఏవైనా ఫార్ములాస్ అనేవి తయారు చేస్తుందా అనేది చూస్తుందన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు రీసెంట్గా దాన్ని చేంజ్ చేయాలనుకుంటున్నారు. బయోడైవర్సిటీ అమెండ్మెంట్ బిల్ 2021 అనేది ఎక్కడుందమ్మా, జాయింట్ పార్లమెంటరీ కమిటీ దగ్గర ఉన్నది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ జనరల్గా ప్రాసెస్ ఏంటమ్మా, ఒక అమెండ్మెంట్ బిల్ అనేది లోక్సభలో పెట్టడం జరిగింది, దాన్ని ఆ తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పెట్టడం జరిగింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో వేరియస్ మెంబర్స్ అనే వాళ్ళు కూర్చుంటారు. వాళ్ళు ప్రతి క్లాజ్ని కూడా క్లాజ్ బై క్లాజ్ చెక్ చేస్తూ ఏది బెనిఫిట్టా కాదా, ఉంచాలా వద్దా అనేది చూపించుకొని తర్వాత మళ్ళీ ఏ హౌస్ అయితే వాళ్ళకి ఇచ్చిందో వాళ్ళకి ఇస్తారు. అంటే లోక్సభ అయినా ఇవ్వచ్చు, రాజ్యసభ అయినా ఇవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ జయరాం రమేష్ గారు ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఉండడం అనేది జరిగింది. సో అతను కొన్ని చేంజెస్ అనేవి అంత మంచిది కాదు అని చెప్తున్నారనమాట. అదేంటో ఒక్కసారి చూడండి.
ఈ కొత్త బిల్ ప్రకారం ఆయుష్లో రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్కి ఈ బయోడైవర్సిటీ నుంచి వచ్చే బెనిఫిట్స్ని ఎగ్జామ్షన్ కింద ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు రాయల్టీస్ అనేవి పే చేయవసరం లేదు. బట్ అదే ఒక కంపెనీ ఉంది అనుకోండి, ఆ కంపెనీ వాళ్ళు ఎప్పుడైనా బయోడైవర్సిటీ నుంచి బెనిఫిట్ అనేది పొందారు అంటే రాయల్టీస్ అనేవి పే చేయాలి. ఒక్కసారి చూడండమ్మా, ఎందుకు మీరు ఏ విధంగా ఆయుష్ రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్స్కి ఈ విధంగా చేయడం జరిగింది. ఒకవేళ చూడండి, నేను రిజిస్టర్డ్ ఆయుష్ ప్రాక్టీషనర్ అవ్వచ్చు, బట్ నాకు ఇల్లీగల్ లింక్స్ విత్ కంపెనీ అనేది ఉన్నది అనుకోండి, నాకు రాయల్టీస్ నేను పే చేయవసరం లేదు, బట్ మీరు రాయల్టీస్ పే చేయాలి. నేను మీతో ఇన్ఫార్మల్ లింక్ అనేది పెట్టుకుంటే అప్పుడు అది స్టేట్కి లాసే కదా అని చెప్తున్నారనమాట. సో ఈ విధంగా జరిగితే అది చాలా ఇబ్బంది అని కూడా మనం చూస్తాము. ఓకే, సో అట్లా అయినా ఉండొచ్చు, లేదంటే మాది జాయింట్ ఫ్యామిలీ అనుకోండి, నేను జనరల్గా ఆయుష్ ప్రాక్టీషనర్ని అవుతాను, మా ఫ్యామిలీలోనే ఒకరికి కంపెనీ ఉంది, వాళ్ళు రాయల్టీస్ పే చేయాలి, నేను రాయల్టీస్ పే చేయాల్సి ఉన్నది. కాబట్టి నేను రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తాను, టోటల్ నాలెడ్జ్ అంతా కూడా వాళ్ళకి ఇల్లీగల్గా ఇస్తాను. అవునా కాదా? ఇటువంటి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఆయుష్ రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్స్కి మీరు ఎగ్జామ్షన్ ఇస్తే అది లాంగ్ టర్మ్లో బెనిఫిట్ అనేది జరగదు అని చూస్తాం. రీసెంట్గా ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటి? రీసెంట్గా ఉత్తరాఖండ్లో, అంటే నథింగ్ బట్ 2016లో ఉత్తరాఖండ్ బయోడైవర్సిటీ బోర్డు వాళ్ళు, ఇప్పుడు మనకి ఒక కంపెనీ ఉంది కదమ్మా, బాబా రామ్దేవ్ అండ్ ఆచార్య బాలకృష్ణ నడిపిస్తుంది పతంజలి అనే కంపెనీ, అది బయోడైవర్సిటీ యాక్ట్ని వైలేట్ చేస్తూ బయోలాజికల్ రిసోర్సెస్ అనేవి స్టేట్కి చెప్పకన్నా ఆయుర్వేదిక్ ఫార్ములాస్లో పెట్టడం జరిగింది అని చేసి వాళ్ళు ఫైన్ అండ్ బెనిఫిట్ షేరింగ్ కూడా అడిగారు. ఓకేనా? అండ్ ఈ కంపెనీ వాళ్ళు ఎంత ఫైట్ చేసినా కూడా అవ్వలేదు. సో ఇప్పుడు జయరాం రమేష్ గారు ఏం చెప్తున్నారంటే, ఇటువంటి ఆయుష్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్తో ఇల్లీగల్గా కరప్షన్గా బ్యాక్ నుంచి సపోర్ట్ చేస్తూ ఇటువంటి బిల్స్ని తీసుకురావడం జరుగుతుంది. మనము జనరల్గా మన బయోడైవర్సిటీని మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా వీటిని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్తున్నారు. అండ్ ఈ ప్రావిజనే కాదు, మరొక సెకండ్ ప్రావిజన్ కూడా ఒకటి ఉంది. ఏంటి? డిస్టింక్షన్ బిట్వీన్ కల్టివేటెడ్ బయోడైవర్సిటీ and forest based biodiversity. అంటే నథింగ్ బట్ ఏంటి, ఇక్కడ ఇది పూర్తి ప్రొవిజన్స్ ఏంటో వాళ్ళకి కూడా తెలియట్లేదు అనమాట. దీని వర్డ్ డిఫరెన్సెస్ ఇవన్నీ కూడా ఎందుకు ఇట్లా పెడుతున్నారు క్లియర్ కట్గా లేదు అని. కల్టివేటెడ్ బయోడైవర్సిటీ అంటే ఏంటి? ఇప్పుడు నాకు ఏదైనా ఫార్ములా తెలిసింది, అది నేను కల్టివేటెడ్ నా జోన్లో దొరికింది అనుకోండి, అప్పుడు నేను బెనిఫిట్ షేరింగ్ చేయాల్సిన లేదా, ఓన్లీ ఫారెస్ట్ నుంచి సంపాదించింది మాత్రమే రాయల్టీస్ అనేవి పే చెయ్యాలా ఏంటా అనేది క్లియర్ కట్గా లేదు. అంటే ఇక్కడ చూడండి, ఫారెస్ట్ నుంచి చేశాను, ఆ నాలెడ్జ్ నాకు ఉంది, బట్ నేను సైలెంట్గా కూర్చుంటాను. కొన్ని రోజులకు నార్మల్గా నేను ఒక ల్యాండ్ తీసుకొని దాన్ని గ్రో చేస్తూ ఉంటూ ఆ తర్వాత ఒక 5 years తర్వాత బయట పెడతాను. అప్పుడు బయట పెట్టి ఇదంతా కూడా కల్టివేటెడ్ బయోడైవర్సిటీ అని అంటే రాయల్టీస్ పే చేయవసరం లేదు. ఇట్లా చేసే ఛాన్స్ ఉంటుంది కదా అని చెప్తున్నారనమాట. సో ఇటువంటివన్నీ కూడా క్లియర్గా ఉండాలి అని చెప్పడం జరిగింది. అండ్ మనం మన ఆర్టికల్ని కూడా ఇంతవరకు డిస్కషన్ అనేది ఆపుదాం. ఎందుకు అంటే ఈ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ బిల్ 2021 వచ్చిన తర్వాత చేంజెస్ అనేవి వస్తాయి. అప్పుడు మరింత ప్రావిజన్స్ అనేవి మనం క్లియర్గా నీట్గా డిస్కస్ చేద్దాం. ఓకేనమ్మా? సో ఇప్పుడు మనం లాస్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండి ఈ ఆర్టికల్ చూడమ్మా. 1 in 6 గ్లోబల్ డెత్స్ ఇన్ 2000 లింక్డ్ టు పొల్యూషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇటువంటి ఆర్టికల్ అనేది డేటా ఉంటుంది అనే ఇంపార్టెన్స్తో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడమ్మా, రీసెంట్గా ల్యాన్సెట్ అనే ఆర్గనైజేషన్ ఉంది. ఈ ల్యాన్సెట్ వాళ్ళు ఒక రిపోర్ట్ అనేది తయారు చేయడం జరిగింది అనమాట. ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటమ్మా, అది పొల్యూషన్ అండ్ హెల్త్ మీద ఒక రిపోర్ట్ అనేది తయారు చేయడం జరిగింది అని చూస్తామన్నమాట. ఇక్కడ జనరల్గా ఏం చెప్తున్నారంటే, గ్లోబ్ మొత్తం కూడా 2019లో ఎంతమంది చనిపోయారమ్మా? 90 lakh పీపుల్ అనేవాళ్ళు కేవలం పొల్యూషన్ రీజన్తో చనిపోవడం జరిగింది. అంటే ప్రతి 1/6 డెత్ అనేది గ్లోబల్లో పొల్యూషన్తోనే జరిగింది అని చెప్పడం జరిగిందనమాట. ఓకే, 2015లో వాళ్ళు అనాలిసిస్ చేయడం జరిగింది. దానికి ఇప్పటికీ అంత చేంజ్ ఏమీ కూడా రాలేదు అని చెప్తున్నారనమాట. మనము ప్రీవియస్ నుంచి చాలా కష్టపడి ఎక్స్ట్రీమ్ పోవర్టీ నుంచి ప్రజల్ని బయటకు తీసుకొని రావడం జరిగింది. అందులో ఇండోర్ పొల్యూషన్ అనేది ఉంది. ఆ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయగలిగాము. ఇండియాలో
ప్రైమ్ మినిస్టర్ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ఉంది కదమ్మా, గ్యాస్ సిలిండర్స్ అనేవి ఇస్తూ ఉంటాం. దీంతో ఇండోర్ పొల్యూషన్ అనేది తగ్గుతుందా? అవునా, ఇటువంటి మెషర్స్ తీసుకొచ్చాం. వాటర్ పొల్యూషన్ అనేది తగ్గేటట్టు తీసుకొని వచ్చాం. ఇవన్నీ తీసుకొచ్చినప్పటికీ కూడా మనం ఓవరాల్గా ఇండస్ట్రియల్ పొల్యూషన్ అనేది తగ్గలేదు. సో ఇవన్నీ తగ్గించినప్పటికీ కూడా ఇండస్ట్రియల్ పొల్యూషన్ అనేది తగ్గించకపోవడంతో అవి పెరగడం స్టార్ట్ అయ్యాయి. సో ఓవరాల్గా అవి జీరో చేసేసింది బెనిఫిట్ అని కూడా చెప్తున్నారనమాట. ఓకే, అండ్ వీళ్ళు ఇంకేం చెప్తున్నారంటే ఇండియాలో ఎన్ని డెత్స్ అయ్యామో 2019లో ఓవరాల్గా 16 lakh డెత్స్ అనేవి అయ్యాయి. 16 lakh డెత్స్ అయ్యాయి అంటే ఇండియాలో టోటల్ 18% ఆఫ్ ఫెటాలిటీస్ ఆర్ డెత్స్ ఇన్ ఎనీ రూపంలో ఎక్కడ జరిగిందమ్మా, కేవలం ఎయిర్ పొల్యూషన్ వల్ల జరిగింది అని చెప్తున్నారనమాట. ఓకే, దీంతో మన హెల్త్ ఇంపాక్ట్ అనేది కూడా బాగా ఎక్కువ అవుతుంది. పొల్యూషన్ అనేది వల్ల మన లంగ్స్ అనేది ఎఫెక్ట్ అవుతున్నాయి, మన ఎఫిషియన్సీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అవన్నీ కూడా జనరల్గా మనం చూడడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, అండ్ దీంట్లో కూడా ఎవరమ్మా ఎక్కువ మంది బాధితులు? లో అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఎక్కువ ఇబ్బందికి గురవుతున్నాయి అని మనం చూస్తున్నాం అనమాట. ఎందుకంటే వాళ్ళే ఎక్కువ ఇటువంటి హజార్డస్ ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తారు. వాళ్ళు చనిపోయినప్పటికీ వాళ్ళ ఫ్యామిలీస్ అంతటికి కూడా ఆ బాధ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఎందుకంటే వాళ్ళే బ్రెడ్ విన్నర్స్ కాబట్టి అటువంటి వాళ్ళు చనిపోతే ఫ్యామిలీస్ అనేవి మరింత పూర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటుంది అని చూస్తాం, రైట్? సో ఈ విధంగా ఉంటుంది అని క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో కాంప్రహెన్సివ్గా ఇటువంటి పొల్యూషన్స్ మీద రైట్ డెసిషన్స్ అనేవి తీసుకోవాలి అని కూడా మనం జనరల్గా చూస్తామన్నమాట. ఓకే, సో ఇటువంటి రిపోర్ట్స్ అనేవి మనకి డేటా కలెక్షన్లో బాగా యూజ్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో అయితే ఇక్కడ చూడమ్మా, మనం ఆర్టికల్స్ అన్నీ కూడా పూర్తిగా యూపీఎస్సీకి రిలేటెడ్ అయిన ఆర్టికల్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. ఓకే, సో మీరు మా హార్డ్ వర్క్ని అప్రిషియేట్ చేస్తారని మేము అనుకుంటున్నాను. ఆల్రెడీ క్వశ్చన్స్ అవి అడిగాను, అవి కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా. అండ్ మా లైక్ బటన్ని హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అమ్మా. అండ్ డూ కామెంట్ ఆల్సో. మీ కామెంట్స్ అనేవి మాకు మరింత రిజర్వేషన్ అనేది ఇస్తుంది అన్నమాట. మనం యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది తీసుకొని రావడం జరిగింది. దీంట్లో యూపీఎస్సీ ఆన్లైన్ అండ్ యూపీఎస్సీ ఆఫ్లైన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. యూపీఎస్సీ ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 60,000 రూపీస్ మాత్రమే. అండ్ అది కూడా మీరు మంత్లీ 5,000 ఈఎంఐతో కట్టచ్చు అనమాట. అంటే 12 months ఇంటూ 5,000 కట్టచ్చు. అది యూపీఎస్సీ ఆఫ్లైన్ మనకి విశాఖపట్నంలోని అండ్ హైదరాబాద్లో ఉండడం అనేది జరిగింది అమ్మ. ఓకే, అండ్ అది కూడా ఫీజు కేవలం 70,000 రూపీస్ మాత్రమే. మంత్లీ 10,000 కడుతూ 7 months మీరు దీన్ని క్లియర్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ ఆఫర్స్ అనేవి కేవలం May 31st వరకు మాత్రమే. ఆ తర్వాత ఫీజెస్ అనేవి 10,000 రూపీస్ దాకా పెరిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. మన ప్రతి కోర్స్ ప్యాకేజ్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. మీకు ఆన్లైన్ వచ్చేసి లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అన్నీ ఉంటాయి. అంటే మీరు ఒకరోజు క్లాస్ మిస్ అయినా కూడా ఖచ్చితంగా రికార్డెడ్ క్లాస్తో కవర్ చేయొచ్చు. ఓకే, ఎస్. సో ఇంకా డిలే చేయకుండా అమ్మా, వెంటనే ఈ నెంబర్ చూడండి, ప్రత్యూష మేడం 7893899553. మీరు ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి అమ్మా. మనం చూడమ్మా, ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనేది విశాఖపట్నంలో పెట్టడం జరుగుతుంది. అండర్ ది గైడెన్స్ ఆఫ్ సురేష్ సార్ అనేది మనం చూస్తాము. అండ్ మీకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో, డిగ్రీ సెకండ్ ఇయర్లో, డిగ్రీ థర్డ్ ఇయర్లో ఎట్లా ఉంటుంది అని డెడికేటెడ్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ అది కూడా కేవలం 50,000 per annumతో. అండ్ మీరు ఈఎంఐ ప్రాసెస్ 5,000 per month కడుతూ క్లియర్గా దాన్ని కంప్లీట్ చేయగలరనమాట. సో మీ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ అనేది ఎన్హాన్స్ అవ్వాలంటే మీ ప్రిపరేషన్ అనేది ఎర్లీ స్టేజ్లో స్టార్ట్ చేస్తేనే యూజ్ అవుతుంది. సో అండ్ ఆ డిగ్రీ 3 years అయిన తర్వాత ఫ్రీ అప్గ్రేడేషన్ అనేది మీకు ఉంటుంది. అండ్ కంప్లీట్ కోర్స్ మీకు ఉంటుంది. తర్వాత ఆప్షనల్ కూడా కాంప్లిమెంట్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ ఈ నెంబర్ చూడమ్మా, 7893899553. మీరు మ్యామ్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ అనేవి కనుక్కోగలరు. ఓకే, అండర్ ది గైడెన్స్ ఆఫ్ సురేష్ సార్ జరుగుతుంది కాబట్టి మీ క్లాసెస్ అన్నీ కూడా దగ్గరుండి సార్ విశాఖపట్నంలో చూసుకుంటారనమాట. ఓకే, సో మీ బ్రదర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు వర్డ్ ఆఫ్ మౌత్ అనేది స్ప్రెడ్ చేయండి అమ్మా. మన క్లాసెస్ ఎట్లా ఉంటాయో మీకు తెలుసు. సో వెంటనే వాళ్ళు జాయిన్ అయితే వాళ్ళకి మరింత బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.